మంచిది. సాయంకాలమున మనకు అధ్యయనాన్ని కొనసాగిద్దాం. వెల్కమ్ టు టుడేస్ బైబిల్ స్టడీ. ఇంతవరకు మనము ఆదికాండము 24వ అధ్యాయము 6వ వచనం వరకు మనం ధ్యానించాం. ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి వచనం తర్వాత వచనము ధ్యానిస్తూ 24వ అధ్యాయము 6వ వచనం వరకు మనము ధ్యానించగలిగాం. దాదాపు 1.5 సంవత్సరముగా మన ధ్యానాన్ని కొనసాగిస్తూ 24వ అధ్యాయం వరకు మనం చేరుకోగలిగాం. ఆమేన్. ఈ రోజున 24వ అధ్యాయము 7వ వచనము నుంచి చివరి వచనము దాకా ఉన్నటువంటి ఒక వచనాన్ని కూడా మనము ధ్యానించబోతూ ఉన్నాం. ఆమేన్. ఈ సిస్టమాటిక్ స్టడీ క్రైస్తవ విశ్వాసులకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వచనము తర్వాత వచనము ధ్యానించడం ద్వారా దేవుని గూఢమైన సంగతులన్నీ కూడా ఒక విశ్వాసి విపులంగాను చాలా లోతుగా నేర్చుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎవ్రీ క్రిస్టియన్, ప్రతి విశ్వాసి కూడా ఈ విధంగా వచనము వెంబడి వచనము ధ్యానిస్తూ అనేక సంగతుల్ని తెలుసుకోగలగాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. 24వ అధ్యాయము 7వ వచనం మనం ప్రారంభించే కంటే ముందుగా అంతకుముందు జరిగినటువంటి కొన్ని విషయాలు, ఈ అధ్యాయంలో మొదటి 6 వచనాలు జరిగినటువంటి ఒక విషయాల్ని ఒక 5 నిమిషాల్లో మనం రివ్యూ చేసి 7వ వచనాన్ని మనం ప్రారంభిద్దాం. 24వ అధ్యాయంలో మనకి ప్రధానమైనటువంటి క్యారెక్టర్స్ 4 కనిపిస్తాయి. 4 ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు 24వ అధ్యాయంలో కనిపిస్తారు. మొదటిది అబ్రహాము, రెండవది ఇస్సాకు, మూడవది ఏలియాజర్. అబ్రహాము సేవకుడు ఏలియాజర్. ఆ తర్వాత మరొక ప్రాముఖ్యమైన వ్యక్తి రిబ్కా, అనగా ఇస్సాకుకి కాబోయేటువంటి భార్య రిబ్కా. ఈ నలుగురిని సూచిస్తూ ఉంది. అబ్రహాము తండ్రి అయిన దేవునికి పోలికగా ఉన్నాడు అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఇస్సాకు కుమారుడైన యేసుక్రీస్తుకు పోలికగా ఉన్నాడు, అది కూడా మనము చూస్తూ ఉన్నాం. మూడవది ఏలియాజరు పరిశుద్ధాత్మ దేవునికి పోలికగా ఉన్నాడు. హల్లెలూయా. రిబ్కా విశ్వాసకి పోలికగా ఉన్నది. ఈ 4 వ్యక్తులు నలుగురిని సూచిస్తూ ఉంది. ఆమేన్. 24వ అధ్యాయంలో మళ్ళీ అబ్రహాం వృద్ధుడై ఉన్నాడు, తన కుమారునికి వివాహము చేయాలి. ఆ వివాహం ఒక బాధ్యతను అబ్రహాం ఎవరికి అప్పగిస్తున్నాడు? ఏలియాజరు అని తన ఇంటి యొక్క సేవకునికి అప్పగిస్తున్నాడు, సర్వెంట్కి అప్పగిస్తున్నాడు. అయితే అప్పగించిన తర్వాత ఏలియాజరు ఒక ప్రశ్న వేశాడు. అయ్యా, మరి పలానా దేశానికి పలానా మీ బంధువుల వద్దకే వెళ్ళమని నువ్వు స్పష్టంగా ఆజ్ఞాపించినో, సరే నేను వెళ్తాను. అయితే ఒకవేళ నేను వెళ్ళి ఆమెను కనుగొన్నా, ఒకవేళ ఆమె నేను రాను అని చెప్తే నేనేం చెయ్యాలి? వచ్చి నీ కుమారుణ్ణే మరి ఆ అమ్మాయి ఉన్నటువంటి చోటుకి తీసుకెళ్ళాలా అనేటువంటి అనుమానాన్ని వ్యక్తము చేసినప్పుడు అబ్రహాము ప్రదర్శించిన విశ్వాసం ఎట్టిదో 7వ వచనంలో కనిపిస్తుంది. 7వ వచనంలో 24వ అధ్యాయం 7వ వచనం. నా తండ్రి ఇంటి నుండి, నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశమునిచ్చిదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడకు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదవు అంటున్నాడా? తీసుకొని రావచ్చేమో అంటున్నాడా? సేవకుడు అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. అయ్యా, ఒక రాకపోతే పరిస్థితి ఏంటి అంటే, సేవకుడు అనుమానం వ్యక్తం చేసిన అబ్రహాము తన విశ్వాసంలో ఏమాత్రము కూడా వేవరు కావట్లేదు. స్థిరంగా, ధైర్యంగా, దృఢ విశ్వాసంతో చెప్తున్నాడు. ఏమని? ఏలియాజరు, అందులో అనుమానమే అవసరం లేదు. ఏ దేవుడైతే నాకు ప్రమాణం చేసి ఉన్నాడో, ఏ దేవుడైతే నాతో నిబంధన చేసి ఉన్నాడో ఆ దేవుడు తన దూతను నీకు ముందుగా పంపుతాడు. ఖచ్చితంగా నువ్వు సరైనటువంటి అమ్మాయినే చేరుకుంటావు. ఖచ్చితంగా రైట్ పర్స్పెక్టివ్నే నువ్వు చూస్తావు. ఆ అమ్మాయిని నువ్వు కనుగొంటావు. ఆ అమ్మాయి తప్పకుండా నీ మాటకు లోబడుతుంది. తప్పకుండా ఆ అమ్మాయి నీ వెంబడే వస్తుంది. తప్పకుండా ఇస్సాకుకి భార్యను తీసుకొని వస్తావు అనే దృఢ విశ్వాసాన్ని అబ్రహాము ప్రదర్శిస్తూ ఉన్నాడు. దేవుడిరా, ఇక్కడ మనకు ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని నేర్చుకోగలగాలి. అబ్రహాము తన విశ్వాసాన్ని ఏ విధముగా ప్రదర్శించాడో మనమందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని పట్ల మనం కూడా అదే విశ్వాసాన్ని ప్రదర్శించాలి. వాస్తవాలు మనకు తెలియకపోయినా,
పరిస్థితులన్నీ కూడా మనం బేరీజు వేసినప్పుడు మనకు అర్థం కాకపోయినా ఒకటి దృఢంగా నమ్మాలి ఏంటంటే, దేవుని కోసమై నువ్వు తలపెట్టేటప్పుడు, దేవుని కోసమై ఏ కారణమైనా పూనుకుంటున్నప్పుడు దేవుడు తప్పకుండా మన కార్యాన్ని సఫలము చేయబడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన కొరకు ఆయన నామంలో తలపెట్టి ఏ కార్యమునైనా సఫలము చేస్తాడు దీని బిడ్డరా, అందులో అనుమానం లేదు. అందుకే మార్క్స్ వార్త 9వ అధ్యాయము 23వ వచనంలో యేసుప్రభువు వారు ఒక్క మాట అంటున్నాడు. ఏమని? నమ్ముట నీ వలన అయితే నమ్మువానికట సమస్తము సాధ్యమే. సమస్తము ఎవరికి సాధ్యమవుతుంది? ఎవరైతే నమ్ముతారో వాళ్ళకే సమస్తము సాధ్యమవుతుంది. అబ్రహాము నమ్ముతున్నాడు, ఖచ్చితంగా దేవుడు నా విషయంలో కార్యం జరిగిస్తాడు, ఖచ్చితంగా నా కుమారుడు ఇస్సాకుకి దేవుడు తగిన భార్యను తీసుకుని వస్తాడు, ఎలియాజర్ ద్వారా జరుగుతుంది అని అబ్రహాము నమ్మాడు. కాబట్టి అబ్రహాము నమ్మకం చొప్పున ఈ అధ్యాయము చివరిలో అబ్రహాముకు ఆ విశ్వాసానికి జవాబు కనుగొనగలుగుతున్నాం. ఈరోజు కూడా దేవుడు నీ జీవితంలో అనేక విషయాల పట్ల దేవుడు నీతో ఏమని మాట్లాడుతున్నాడంటే, నువ్వు నమ్ముతున్నావా? నమ్ముట నీ వలన అయితే అంటే దాని అర్థం ఏంటి? అవకాశం నీకు ఇస్తున్నాడు. నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, నీ కుటుంబంలో, నీకున్నటువంటి పరిస్థితుల మధ్య దేవుడు ఇది చేయగలుగుతాడు అన్న దృఢ విశ్వాసాన్ని నువ్వు ప్రదర్శించగలిగితే ప్రభు అంటాడు, నీకు అసాధ్యమైంది ఇది కూడా లేదంటాడు. హల్లెలూయా. నమ్ముట నీ వలన అయితే. ఆమేన్. మన విషయాల్లో ఏ విషయమైతే మనం ఆశిస్తున్నామో ఆ విషయాల్లో దేవుడు కార్యము జరిగిస్తాడు అని మనము విశ్వసించగలగాలి. కొందరు ప్రార్థన చేస్తారు, ప్రార్థన అయిన తర్వాత ఏమో దేవుడు చేస్తాడో లేదో. ప్రార్థన వరకు విశ్వాసం, దేవా నేను నమ్ముతున్నానే అంటారు. ప్రార్థన అయిన తర్వాత వాళ్ళు నమ్మిన దానికి వాళ్ళ మాటలకి పొంతన ఏమాత్రం ఉండదు. ఏమో దేవుడు వింటాడో లేదో, చేస్తాడో లేదో. విశ్వాసం ఎవరు అడిగినా కూడా తప్పకుండా దేవుడు చేస్తాడు. ఆమేన్. మార్క్స్ వార్త 11వ అధ్యాయము 24వ వచనంలో యేసు చెప్పిన అతి గొప్ప మాట చూడండి. మార్క్స్ వార్త 11వ అధ్యాయము 24వ వచనం. ప్రార్థన గురించి ప్రార్థన ఉద్దేశిస్తూ ప్రభు ఒక మాట చెప్పాడు. ఏమని? అందుచేత ప్రార్థన చేయనప్పుడు అంటే తన బిడ్డలు ప్రార్థన చేయాలని దేవుడు కోరుతున్నాడా? ఎస్, తన బిడ్డలు ప్రార్థించాలని కోరుతున్నాడా? ప్రార్థన ఆప్షన్ కాదు, ప్రార్థన హెవెన్లీ మ్యాండేట్. నువ్వు తప్పకుండా ప్రార్థించాలి. ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లా పొంది ఉన్నామని నమ్ముడి. అప్పుడు ఎప్పుడు? నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, చేస్తూ ఉండగా దేవుడు దాన్ని అనుగ్రహించేశాడు అని నమ్మినప్పుడు అప్పుడు మీకు అవి కలుగునని మీతో చెప్పుచున్నాను. కలిగినప్పుడు నువ్వు నమ్మడం కాదు, నువ్వు నమ్మితే కలుగుతాయి. అర్థమైందా? విశ్వాసం అంటే అది. విశ్వాసం అంటే ఏంటి? అదృశ్యమైనవి దృశ్యముగా ఉన్నాయి అనుటకు ఒక రుజువై ఉన్నది. కాబట్టి బిఫోర్ యు సీ దెమ్, నువ్వు వాటిని చూచే కంటే ముందుగా నీవు వాటిని విశ్వసించాలి. ఆ దేవుడు ఖచ్చితంగా చేస్తాడు ఆ నమ్మకాన్ని ప్రదర్శించినప్పుడు దేవుడు దానికి జవాబుగా తీసుకుని వచ్చేవాడుగా ఉన్నాడు. ఆమేన్. మీరు ఎదురు చూస్తున్నా, మీరు వేచి ఉన్న రిబ్కా ఖచ్చితంగా మీ జీవితంలో కనిపిస్తుంది. హల్లెలూయా. చెప్పండి, నీ పక్క విశ్వాసం చెప్పండి, మన విశ్వాసంలో వేవరింగ్గా ఉండకూడదు, ఊగిసలాడకూడదు. దృఢ విశ్వాసాన్ని మనం ప్రదర్శించాలి. ఆమేన్. ఆమేన్. నేను నమ్ముతున్నా దేవుని మహిమను చూస్తాను. నేను నమ్ముతున్నా ఆయన వాక్య ప్రకారంగా నాకు అన్నీ సాధ్యమే. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అబ్రహాంకి ఎంత విశ్వాసం చూడండి. నిజంగా అబ్రహాము తన విశ్వాసాన్ని 4 విషయాల్లో చాలా గొప్పగా ప్రదర్శించాడు. ఒకటి, మరి అన్యుడిగా ఉన్నటువంటి ఆ దినాల్లో నువ్వు లేచి బయలుదేరు అనగానే మరి తను ఎక్కడికి వెళ్ళాలో ఎరుగక దేవుని మాటకు లోబడి బయలుదేరి వెళ్ళిపోయాడు. రెండవది, మరి సంతానం లేనప్పుడు, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు దేవుని నమ్మాడు. అది అతని గొప్ప విశ్వాసం. మూడవది, మరి దేవుడిని కుమారుని అర్పించు అన్నప్పుడు ఏమాత్రం కూడా ఆలోచించక తన కుమారుణ్ణి ఆ బలిపీఠం మీద పడుకోబెట్టేశాడు. నమ్మాడు, దేవుడు మృతుల నుంచి తిరిగి నా కుమారుని మళ్ళీ అనుగ్రహిస్తాడని. నాలుగవది ఎక్కడ? ఇదిగో తన కుమారుని యొక్క వివాహ విషయంలో తన విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నాడు. నమ్మండి, మీ కుమార్తెలకు దేవుడు సరైన భాగస్వామి తీసుకురాబోతూ ఉన్నాడు.
మీ కుమారులకు దేవుడు సరైన భాగస్వామి తీసుకురాబోతున్నాడు. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాలం అయిపోతుంది, సమయం దాటిపోతుంది, ఎవరు వస్తారో ఏంటో, లేకపోతే ఏమైపోతుందో అనుమానం అవసరం లేదు. అబ్రహాము వలె మనము విశ్వసించాలి, నమ్మాలి. నా బిడ్డలకు దేవుడు సరైన భాగస్వామిని తీసుకుని వస్తాడు. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రైట్, 8-9 వచనాలు. ఆదికాండము 24వ అధ్యాయము 8-9 వచనాల్లో మరి అబ్రహాము ఎలియాజరుతో ప్రమాణం చేయిస్తాడు. అయితే నా వెంట వచ్చిన ఒక స్త్రీ ఇష్టపడిన యెడల ఈ ప్రమాణం నుండి విడుదల పొందుదువు కానీ నీవు నా కుమారుని అక్కడికి తీసుకొని పోకూడదని అతనితో చెప్పాను. ఆ దాసుడు తన యజమానుకు అబ్రహాము తొడ కింద తన చెయ్యి పెట్టి ఈ సంగతి విషయమై ప్రమాణము చేశాను. కాబట్టి తొడ కింద చేయి పెట్టి ప్రమాణం. ఆ దినాల్లో ప్రమాణము ఈ విధంగా చేసేవారు. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క సంస్కృతిలో ప్రమాణాలు వివిధ రకాలుగా ఉంటాయి. ఈ విషయంలో ఈ విధంగా ప్రమాణం అనేది చోటు చేసుకుంది. 10వ వచనంలో సేవకుడు బయలుదేరుతున్నాడు. కాబట్టి ప్రయాణము, చెప్పండి ఏంటిది? ప్రయాణము. ఈ అధ్యాయం అంతటినీ కూడా మనము విభాగించాం కదా. మొదటి 9 వచనాలు మనము ప్రమాణముగా చూస్తున్నాం. 10వ వచనంలో ప్రయాణము చూస్తున్నాం. 11-14 వచనంలో ప్రార్థన అని చూడబోతున్నాం. 15-21 వచనంలో పరిచర్య చూడబోతున్నాం. 22-32 వచనాల్లో ప్రధానము అనగా ఎంగేజ్మెంట్. 33-49 వచనం వరకు ప్రబోధన అనగా ఒక బోధించుట. 50-61 వచనంలో పంపించుట. 62-67 వచనాల్లో పరిగ్రహించుట అంటే వివాహం ఆడుట. కాబట్టి మనము 10వ వచనం ఏం చూస్తున్నాము? రెండవది ప్రయాణము. చెప్పండి, ప్రయాణం. కాబట్టి సేవకుడు అబ్రహాము దగ్గర మాట తీసుకున్నాడు. సరే అని తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. 10వ వచనం చూసినట్లయితే అతడు తన యజమాని ఒంటెలలో 10 ఒంటెలు తన యజమానుని ఆస్తిలో క్లిష్టమైన నానా విధములకు వస్తువులను తీసుకొని పోయాను. అతడు లేచి అరమ్నహారాయిములోనున్న నాహోరు పట్టణమును చేరి. కాబట్టి సేవకుడు బయలుదేరుతున్నాడా? యజమాని ఆస్తిలో విలువైన వాటిని గిఫ్ట్గా తీసుకొని బయలుదేరుతున్నాడు. సతిగా మాటినాలి. బయలుదేరుతున్నప్పుడు ఈయన ఒట్టి చేతులతో పోవట్లేదు, వధువు కోసం వెళ్తున్నాడు. అలాంటి వధువు కొరకు ఈ సేవకుడు ఒట్టి చేతులతో పోవట్లేదు, యజమానుని యొక్క ఆస్తిలో విలువైనటువంటి ఒక బహుమానాల్ని తీసుకొని బయలుదేరుతున్నాడు. కాబట్టి ఈ యొక్క అధ్యాయంలో ఎలియాజరు ఎవరికి పోలికగా ఉన్నాడు? పరిశుద్ధాత్మ దేవునికి పోలికగా ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆయన ఎందుకు పంపించబడ్డాడు? తండ్రికి ప్రియమైన కుమారుడుగా ఉన్న యేసుక్రీస్తుకి వధువు సంఘాన్ని సిద్ధపరచడానికి, వధువు సంఘాన్ని ప్రిపేర్ చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడి లోకంలోకి పంపించబడ్డాడు. ఆమేన్, దేనికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు ఆయన ఉట్టిగా రాయలేదు, పరిశుద్ధాత్మ తన వరములతో దిగి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా, ఆయన వరములతో దిగి వచ్చున్నాడు. అందుకే హోలీ స్పిరిట్ కాన్ఫరెన్స్లో పరిశుద్ధాత్మ వరములు గురించినటువంటి అనేక విషయాలు మనం నేర్చుకున్నాం. పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. ఆమేన్. ఆయన తన సంఘానికి వరాలు ఇవ్వడానికి వరములతో వచ్చి ఉన్నాడు. తద్వారా ఆయన సంఘాన్ని సిద్ధపరిచి ఒక రోజున మరి పరలోక పెళ్లి కుమారు వద్దకు నడిపించబోతూ ఉన్నాడు. ఆమేన్. రైట్. సో ఎక్కడికి వచ్చాడట? నాహోరు పట్టణముకు చేరుకున్నాడు. చెప్పండి, ఎక్కడికి? నాహోరు పట్టణం చేరుకున్నాడు. చెప్పండి, ఏలియాస్ దగ్గర ఫోటోగ్రాఫ్ ఉందా? ఏలియాస్ దగ్గర అడ్రస్ ఉందా? ఏలియాస్ దగ్గర గూగుల్ మ్యాప్ ఉందా? ఈరోజు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే వాట్సాప్ ఓపెన్ చేసి గూగుల్ లొకేషన్ పంపించేస్తే సీదా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు. వెడ్డింగ్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్తున్నాం, మేము ఎవరింటికి వెళ్ళాలో ఆ ఇల్లు మాకు తెలియదు. సో నేను ఫోన్ చేసి మీ లొకేషన్ పంపించగలుగుతారని అడిగితే వాట్సాప్లో లొకేషన్ పంపించారు. ఆ లొకేషన్ ఓపెన్ చేసుకున్నాం, స్ట్రైట్గా వెళ్ళి ఆయన దగ్గర నిలబడ్డాం. ఎవరిని అడగలేదు, ఏమీ లేదు, గూగుల్ మ్యాప్ ఉంది కదా, కరెక్ట్గా వెళ్ళి ఆయన దగ్గర నిలబడ్డాం. వాళ్ళకి కార్డు ఇచ్చేసాం. వాళ్ళు ఆశ్చర్యపోయారు. అరే కరెక్ట్గా కనుక్కున్నారే. ఆ దినాల్లో కండి వాళ్ళని విని అడగాలి, ఈ దినాలు ఎవరిని అడగాలి? గూగుల్ మ్యాప్ ఉంది కదా, ఎవరిని అడగాల్సిన పని లేదు. ముఖ్యంగా సిటీస్కి వెళ్ళినప్పుడు గూగుల్ మ్యాప్ ఫాలో అవుతే కరెక్ట్గా ఆ ప్లేస్కి వెళ్ళిపోతారు. కానీ ఏలియాజరు దగ్గర గూగుల్ మ్యాప్స్ ఉన్నాయా? లేవు. అట్లీస్ట్ ఓల్డ్ మ్యాప్ ఉందా? లేదు. అట్లీస్ట్ వాళ్ళ కంట్రీ మ్యాప్ ఉందా? అది లేదు కదా. ఏ ఆధారము లేకుండా ఏలియాజరు బయలుదేరుతున్నాడు.
నాహోర్ అటువంటి పట్టణానికి వచ్చి నిలబడ్డాడు. నిలబడినాక ఇప్పుడు ఎక్కడ వెతకాలి, ఎవరిని అడగాలి, ఏమని అడగాలి, ఏ విధంగా అడుగు వేయాలో ఏమీ కూడా తెలియని పరిస్థితి. పలానా ఊరికి వెళ్ళమన్నాడు, అదొక్కటే ఇన్ఫర్మేషన్ ఎలియాజరుకు ఉంది. పలానా ఊరికి వెళ్ళాడు, వెళ్ళినాక ఏం చేయాలి? ఇప్పుడు మీరున్నారండి, మీరు రాజస్థాన్కి వెళ్ళి అక్కడ మీ ఇంటికి ఒక కోడలు తెచ్చుకోండి అని దేవుడు మాట్లాడు అనుకోండి. ఆ రాజస్థాన్కి అయితే వెళ్తారు, బాగానే ఉంది. అక్కడికి వెళ్ళినాక ఎక్కడికి వెళ్తారు? ఇంకా ఎవరికైనా వెళ్తారు, ఎక్కడికైనా వెళ్తారు, ఎవరిని అడుగుతారు, ఏమని మొదలు పెడతారు? దిక్కు తోచని స్థితి. కాబట్టి మనకు ఏమీ తెలియనప్పుడు మనం చేయగలిగిన ఏకైక పని ఏంటో తెలుసా? ప్రార్థన. అంతే కదా. మనం ఏమీ చేయలేనప్పుడు మనం చేయగలిగిన ఒకే ఒకటి ఏంటి చెప్పండి? ప్రార్థన. ఇక్కడ ఏలియాజరు చేస్తున్నది కూడా అలాంటిదే. బావి కాడికి వచ్చి నిలబడ్డాడు. చూడమాట 11 నుంచి 14 వచనాల్లో, సాయంకాలం మందు స్త్రీలు నీళ్లు చేదుకొని కొనవచ్చు వేలకు ఆ ఊరి బయటనున్న నీళ్ళ బావి యొద్ద తన ఒంటలను మోకరింప చేసి ఇట్టనెను, నా యజమానుడగు అబ్రహాము దేవుడైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము, చిత్తగించుము. నేను ఈ నీళ్ళ యూట వద్ద నిలుచుచున్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకొట్టకు వచ్చుచున్నారు. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండునుగాక. అందువల్ల నీవు నా యజమాని మీద అనుగ్రహము చూపితువని తెలుసుకొందును అనెను. ఆమేన్. కాబట్టి ఇప్పుడు ఎలియాజరు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ. చెప్పండి, ఏం చేస్తున్నాడు? కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు, ఏ దారి పోలో తెలియకున్నప్పుడు మనం చేయగలిగినటువంటి ఒకే ఒక పని ఏంటంటే ప్రార్థన. ఏమండి, తొందరపడి 10 తప్పుడు అడుగులు వేసే కంటే ప్రార్థనాపూర్వకంగా సరైన అడుగు వేయడము ఉత్తమము. అర్థమైందా? ఏమి తెలియాలో తెలియనప్పుడు తొందరపడి 10 అడుగులు వేసి అయ్యో ఈ దారి తప్పు కదా అని మళ్ళా అంత దూరం వెనక్కొచ్చి మళ్ళా మొదలు పెట్టే కంటే బదులుగా వేసే అడుగు నిజంగా అది దైవ క్రమంలో ఉందో లేదో విచారించి ప్రార్థనాపూర్వకంగా చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. కాబట్టి డోంట్ బి ఎమోషనల్. కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు, ఏమండి, ఒక ఇంపార్టెంట్ డిసిషన్స్ తీసుకునేటప్పుడు డు నాట్ బీ హరీ. ఏమాత్రం కూడా తొందరపడుకోకుండా కాస్త వేచి ఉండండి, ప్రార్థించండి. దేవుడు సరైన చోటుకి నడిపించేవాడుగా ఉన్నాడు. వివాహము కావచ్చు, అదొక వ్యాపారము కావచ్చు, లేకపోతే మరొక కీలకమైన నిర్ణయము కావచ్చు. ప్లీజ్ డోంట్ బీ ఎమోషనల్. మీ సెన్సెస్ చెప్పినట్లుగా, మీ ఉద్వేగాలు మీతో చెప్తున్నట్లుగా, ఏమండి, లేదా ఎవరో ఏమో చెప్పారని, మీకు నచ్చిందని, మీకు అనుకూలంగా ఉందని గుడ్డిగా ఫాలో కాకుండా కీలకమైన డెసిషన్స్ మీ మటుకు మీరు ప్రార్థన చేయండి. దేవుని నడిపింపు ప్రకారంగా అడుగు వేస్తే నువ్వు చక్కగా నడిపించబడతావు. ఆమేన్. ఇక్కడ ప్రార్థన, ఏలియాజు ప్రార్థిస్తున్నాడు. ఏలియాజు ప్రార్థించుటలో కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలు ఈరోజు మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. మనకందరికి ప్రార్థన తెలుసు కదా, తెలుసా లేదా? కొందరు జవాబు చెప్పట్లేదు. ప్రార్థన అంటే ఇదేమైంది పాస్టర్ గారు, కొత్తగా వింటున్నాను. ప్రార్థించడం తెలుసా? గడి చెప్పండి. చూస్తుంటే కొందరు ప్రార్థించట్లేదేమో బహుశా. ప్రార్థన అంటే కొందరు వింతగా కనపడుతుంది. ప్రార్థిస్తున్నారా? మీకు ప్రార్థన కొత్తగా ఉందా? ఓకే, మనకందరికీ కూడా ప్రార్థన చేయడం తెలుసు కదా. ప్రేయర్ గురించి మనం అనేక సందేశాలు కూడా విన్నాం. ప్రార్థన ఫలించుట ఎట్లు, ఓకే కదా, మరి ఫలవంతంగా ప్రార్థించుట ఎట్లు, ప్రార్థన ఒక ఉద్దేశం ఏంటి, అనేక విషయాలు మన చర్చలోనే మనం సిరీస్గా మనం నేర్చుకున్నాం. ఈరోజు కూడా ప్రార్థన గురించినటువంటి కొన్ని మెలకువలు ఏలియాజరు జీవితం నుంచి మనం కొన్ని తెలుసుకున్నాం. ఆమేన్. ప్రైజ్ గాడ్. మొదటిది, ఏలియాజు ప్రార్థించేటప్పుడు ప్రార్థనా సమయము ఎట్టుదో చూద్దాం. ఏలియాజు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడు? సాయంకాలం మందు. గట్టి చెప్పాలి. ఏలియాజు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడు? సాయంకాలం మందు ప్రార్థిస్తున్నాడు. ప్రశాంతమైనటువంటి ఒక సమయం. ఈవినింగ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. మార్నింగ్ నుంచి దాదాపు సాయంకాలం వరకు ప్రపంచమంతా బిజీ సౌండ్లు, హార్న్లు, పొల్యూషన్స్ కదా. ఈవినింగ్ అనగానే చాలా ప్రశాంతంగా ఉంటుంది. బైబిల్లో మరి సాయంకాలము అనేది
దేవునికి బలి అర్పించే సమయం. సాయంకాలం అనేది దేవునికి బలి అర్పించే సమయం. దానియేలు 9వ అధ్యాయము 21వ వచనం మీరు ఇంటికి వెళ్ళి చదవండి. అది దేవునికి బలి అర్పించే సమయము అని రాయబడి ఉంది. కాబట్టి ఎలియాజరు ఈవినింగ్ టైం ఆయన లేచి ఆయన ఈవినింగ్ టైం ఆయన దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. శ్రద్ధగా ఈ మాట వినాలి. ప్రార్థనకి నిర్దిష్టమైనటువంటి సమయాన్ని మనం కలిగి ఉండాలి. ప్రార్థన నిర్దిష్టమైనటువంటి సమయాన్ని కలిగి ఉండాలి. దేవునికి బలి అర్పించే సమయము అని బైబిల్ రాయబడి ఉంది. అంటే బలి అర్పించడానికి కూడా ఒక సమయం ఉందన్నమాట. ఈవెన్ ప్రతి క్రైస్తవుడు కూడా ప్రార్థన అంటే తనకు వీలు పడినప్పుడు అనుకున్నప్పుడు చేసేది కాదు. ప్రార్థన ప్రేయర్లో కూడా డిసిప్లిన్ ఉండాలి. ప్రేయర్లో కూడా ఈ టైం ఇస్ ఎ ప్రేయర్ టైం అని మనం ఒక టైంని మనం నిర్దిష్ట సమయాన్ని కేటాయించుకొని ఆ సమయంలో మనం ప్రార్థించేవారుగా ఉండాలి. నువ్వు డిసైడ్ చేసుకో ఏ టైం అయితే నీకు అనుకూలంగా ఉంటుంది. సమయము నీకు అనుకూలంగా ఉండాలి. ఎర్లీ మార్నింగ్ లేస్తావా, 4 o'clock లేస్తావా, 5 గంటలకు లేస్తావా, తెల్లవారుజాము 3కు లేస్తావా, మార్నింగ్ 7కి నువ్వు ప్రార్థిస్తావా, మొత్తానికి ఒక సమయము ఇది ప్రేయర్ టైం అని నువ్వు డిసైడ్ చేసుకొని ఆ ప్రార్థనా టైంలో నువ్వు దేవునితో గడపడం అలవాటు చేసుకోవాలి. అర్థమైందా? లేకపోతే ప్రార్థనలో క్రమశిక్షణ లేకుండా తయారైపోతాం. ఒకసారి ఎప్పుడో చేస్తాం, ఒకసారి అది కూడా చేయం. ఒకసారి మనము అర్ధగంట ప్రార్థన చేస్తాం, ఆ తర్వాత 2 రోజుల వరకు ప్రార్థనే చేయం. అసలు దేవుని దగ్గర మనం మొరపెట్టము, దేవునితో సమయమే గడపం. ప్రేయర్లో డిసిప్లిన్ చాలా చాలా ప్రాముఖ్యమైనది. అన్యులు క్రైస్తవుని దేవుని ఎరగని వాళ్ళు ఒకసారి చూడండి, నిజదేవుని వాళ్ళు ఎరగకపోయినా కూడా ఎంత డిసిప్లిన్గా వాళ్ళు టైం తీసుకొని దేవునితో గడుపుతారు. ఈరోజు మన ఇళ్ళలో కూడా ప్రేయర్ టైం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆమేన్. వాళ్ళు చెప్పండి, ప్రార్థనా సమయము, ప్రార్థనకు సమయము కేటాయించు, నిర్దిష్టమైన సమయము. ఆమేన్. రెండవది, మొదటిది ప్రార్థనా సమయము, రెండవది ప్రార్థించే స్థలం. మొదటి సమయం చూసాము, ఇప్పుడు ప్రార్థించే స్థలం చూద్దాం. ఎలియాజరు ఏ స్థలంలో ప్రార్థన చేస్తున్నాడు చూడాలి. ఎక్కడ చేస్తున్నాడు? నీళ్ళ బావి వద్ద అనిచే. నీళ్ళ బావి వద్ద అంటే ఎక్కడ? ఊరు బయట ఉంది ఈ బావి కదా. ఊరి బయట ఈ బావి ఉంటే ఆ బావి దగ్గర, ఊరి బయట ఉన్న బావి దగ్గర ఎలియాజరు ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు శ్రద్ధగా మాట్లాడాలి. ఊరి బయట ఎలియాజరు ప్రార్థిస్తున్నాడు అంటే ఊరి బయట శబ్దాలు ఉంటాయా? కాలుష్యం ఉంటుందా? సౌండ్లు ఉంటాయా? డిస్టర్బెన్స్ ఉంటుందా? అందుకే ఆ దినాల్లో చాలామంది భక్తులు ఏవండి యేసుప్రభువు వారు సైతం కూడా ప్రార్థన అనగానే ఊరి వెలుపల కొండ ప్రాంతాలకు వెళ్ళి ఏకాంతంగా దేవునితో గడిపేవాళ్ళు. కాబట్టి ప్రార్థించే స్థలం ఏ విధంగా ఉండాలంటే, అంటే మనం కూడా ఈ విధంగా కొండలకి వెళ్ళి ప్రార్థన చేయమని కాదు. స్థలం చాలా ప్రాముఖ్యం ప్రార్థనలో. ఎందుకు? ఎలాంటి స్థలం ఎన్నుకోవాలి ప్రార్థన అంటే? కొందరు ఉంటారనమాట, టీవీ ఆన్ అయితే అంటుంది అనమాట, ప్రభువా స్తోత్రమయ్యా, హల్లెలూయా, దేవానాథ యేసయ్యా స్తోత్రం అని ప్రార్థన చేస్తుంటారు. అక్కడ టీవీ ఆన్ అయి ఉంటుంది. అది ప్రార్థించే స్థలమా? చుట్టూ అందరూ మాట్లాడుకుంటా అంటే వాళ్ళు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ ఉంటారు. అది ప్రార్థించే స్థలమా? నువ్వు ప్రార్థించే స్థలం ఎన్నుకోవాలి. ఎలాంటి స్థలం అంటే ప్రార్థనలో నీకు ఎలాంటి డిస్ట్రాక్షన్స్ ఉండకూడదు, ఎవరు కూడా నేను డిస్టర్బ్ చేయకూడదు. ఏ పరిస్థితి బట్టి కూడా నువ్వు డిస్టర్బ్ కాకున్నట్లుగా అనుకూలమైనటువంటి ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అది రూమ్ కావచ్చు, అది టెర్రస్ మీద కావచ్చు, లేకపోతే మరి ఏ ప్లేస్ అయినా కావచ్చు. కానీ ఒక స్థలాన్ని డిసైడ్ చేసుకుని ఆ స్థలంలో నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతంగా ఉంటుంది. అఫ్కోర్స్ 24/7 రోజు పొడుగున మనం ప్రార్థిస్తూనే ఉండాలి ఆత్మలో. నేను దాని గురించి మాట్లాడట్లేదు. కానీ మనము నిర్దిష్టంగా ఒక ప్లేస్లో ఉండి మనం ప్రార్థిస్తే డిస్ట్రాక్షన్స్ ఉండకూడదు. బయట స్వరాలు ఏవి కూడా మన చెవులో పడకూడదు. బయట ఒక డిస్ట్రాక్షన్స్ ఏవి కూడా మన దగ్గర రాకుండా ప్రభు చెప్పాడు కదా, నువ్వు గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలని. కాబట్టి డిస్ట్రాక్షన్స్ లేని చోట నువ్వు ఏర్పరచుకొని నువ్వు దేవునితో గడపాలి. ఆమేన్. ఒక ఇంట్లో నీకు అనుకూలం లేదా, ఇంటి టెర్రస్ మీదకి వెళ్ళు, ప్రేయర్ వాక్ చేయి. ఇంటి టెర్రస్ మీద నీకు అనుకూలం లేదా, అట్లీస్ట్ ఇంటి ముందర నువ్వు వాకింగ్ చేయి. అందరూ పడుకున్నాక 10 o'clock ఇంటి ముందు నువ్వు వాకింగ్ చేస్తూ నువ్వు మాట్లాడు. లేదా ఒక చోట ఎన్నుకో, ఒక ప్లేస్ ఎన్నుకో. లేకపోతే గో టు యువర్ ఫ్రెండ్స్ హౌస్, ఒక స్నేహితురాలు ఇంటికి వెళ్ళు, స్నేహితునికి ఇంటికి వెళ్ళు. లేదా ఒక చర్చ్కి వెళ్ళు. ఆ చర్చ్ 24/7 ఓపెన్లో ఉంటుంది కదా.
నీకు ప్రార్థనకి ఏ అనుకూలం లేకపోతే సంఘం అనుకూలంగా ఉంటే సంఘంలో ఇంచక్కకు వచ్చి నువ్వు ఎంతసేపు అన్నా గడపచ్చు కదా. మొత్తానికి ఎవరు కూడా నేను డిస్టర్బ్ చేయనంతగా ఆ స్థలాన్ని ఎన్నుకొని ప్రార్థన చేయాలి. అందుకే యేసయ్య కూడా ప్రేయర్ అనగానే శిష్యులు సైతం కూడా చెప్పుకుంటా కొండలకి వెళ్ళిపోయేవాడు. ఆ తన పర్సనల్ టైంలో శిష్యులను కూడా తీసుకుని వెళ్ళేవాడు కాదు. గమనిస్తున్నారా? దేవునితో ఏకాంతంగా గడిపేటప్పుడు నీకెంత సన్నిహితులైనా సరే నేను చేరుకోకున్నట్లుగా నువ్వు ప్రార్థన గడపాలి. నీ ఇంటి వాళ్ళకి అర్థమైపోవాలి, ప్రార్థనలో ఉన్నారంటే డిస్టర్బ్ చేయకూడదు. ఈ రోజున నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తావో తెలియదు, ఏ టైంలో ప్రార్థన చేస్తావో తెలియదు. అందుకే నువ్వు కూర్చోగానే ఫోన్లు వస్తూనే ఉంటాయి, నువ్వు కూర్చోగానే ఎవరెవరు వస్తూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు. ఆ ఫోన్ రాగానే ఎవరో రాగానే ఇంకా బైబుల్ ప్రేయర్ పక్కన పెట్టేసి ఇంకా వాళ్ళతో సవాలు కొడతా ఉంటావు. నీ ప్లేస్ చాలా చాలా కీలకమైనది. ఆమేన్, హల్లెలూయా. రైట్, బావి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటే ఎక్కడ ప్రార్థన చేస్తే లేదు మనకి ఎందుకండి, కానీ బైబిల్లో బావి దగ్గర ప్రార్థన చేస్తున్నట్టుగా బైబిల్లో రాయబడి ఉంది. బావి చెప్పండి, బావిలో ఏముంటాయి చెప్పండి, మీరు చెప్పండి ఏముంటాయి? నీళ్ళు. అంటే నీళ్ళ గల బావి దగ్గర ఏలియాజు ప్రార్థన చేస్తున్నాడు. నీవు నేను జీవం గల ఊట దగ్గర మనం ప్రార్థన చేయగలగాలి. ఎవరా ఊట? మీరు చెప్పండి, ఎవరా ఊట? ఆ నీటి ఊట ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి మన ప్రార్థన ఎక్కడ చేయాలి? నీటి ఊట దగ్గర మనం ప్రార్థన చేయగలగాలి. ఎప్పుడు కూడా నిరంతరము ప్రవహించేటువంటి ఆ ఊట దగ్గర, జీవజల నదిగా ప్రవహించేటువంటి ఆ నదిగా ఆ ఊట దగ్గర నీవు కూడా ప్రార్థన చేయగలగాలి. హల్లెలూయా. కాబట్టి బావి దగ్గర ప్రార్థిస్తున్నప్పుడు ఏలియాజరు ఏ విధంగా దేవుని మొరపెట్టి ఉన్నాడో, నీవు కూడా జీవజల ఊట దగ్గర ప్రార్థిస్తున్నావు. ఆ ఊట నువ్వు అనుభవించాలి, ఆ నదిని అనుభవించగలగాలి. కాబట్టి కొంత ప్రార్థన చేస్తుంటే శూన్యంలో ఉన్నట్టుగా భావిస్తూ ఉంటారు. కాదు, ఆ జీవజల నది నీ నుంచి ప్రవహిస్తూ ఉంది, ఆ జీవపు ఊట నీతోనే ఉంది. కాబట్టి ఆ కాన్షియస్తో మనము దేవునితో గడపడము నేర్చుకోగలగాలి. హల్లెలూయా. మీకు తెలుసా, ప్రార్థన చేసే ప్రభు నీ పక్కనే ఉంటాడని. కొందరు ప్రార్థన చేస్తే చీకటి తప్ప ఏం కనపడదు, ఎక్కడో మాట్లాడుతున్నట్టుగా. నో, వెన్ యు ఆర్ ప్రేయింగ్, గాడ్ హిమ్సెల్ఫ్, ఆయనే స్వయంగా ఆ జీవ ఊట నీ పక్కనే ఉంటున్నాడు. ఆమేన్. మొదటిది ఏం నేర్చుకున్నాము? ప్రార్థించే సమయము, అంటే నిర్దిష్టమైన సమయం ఉండాలి. రెండవది ప్రార్థించే స్థలం, అనగా నిర్దిష్టమైనటువంటి ఒక స్థలాన్ని కూడా నీవు కేటాయించుకోగలగాలి. మూడవది ప్రార్థించిన విధానం చూద్దాం. మూడవది ప్రార్థన చేసే విధానం కూడా చాలా ప్రాముఖ్యమైనది. మీరు బైబిల్ బాగా గమనిస్తే ఈ వచనాల్లో ఏలియాజు ఏం చేశాడట? ఆ వంటలన్నీ కూడా మోకరింపజేశాడు. చూడండి కదా, ఆ నీటి బావి దగ్గర ఈ ఒక్క వంటలన్నీ కూడా ఏలియాజరు ప్రార్థన అనగానే మొదట మోకరింపజేశాడు. ఈ రోజున మనము ఎలాగైనా ప్రార్థించవచ్చు, కానీ మోకరించి ప్రార్థించడం చాలా శ్రేష్టమైనది. యేసుప్రభువు వారు కూడా మోకాళ్ళు ఉన్ని అని చదువుతున్నాం. బైబిల్లో అనేక మంది భక్తులు కూడా మోకాళ్ళు ఉన్ని ప్రార్థన చేస్తును అని చదువుతున్నాం. అఫ్కోర్స్ నువ్వు నిలబడి చేయవచ్చు, నువ్వు మోకరించి చేయవచ్చు. కాబట్టి సందర్భాన్ని బట్టి నువ్వు ఏ విధంగా నువ్వు ప్రార్థించినా మోకరించి ప్రార్థించుట అనేది చాలా చాలా కీలకమైనది. ఈరోజు చాలామందికి ఏమండి మోకరించే అనుభవం చాలామందికి లేదు. ఒంట్లో బలం ఉన్నా, కీళ్ళలో బలం ఉన్నా, ఎముకలో బలం ఉన్నా మోకరించే అలవాటు చాలామందికి లేదు. ఈరోజు నాకు చాలా ట్రెండీగా నడుస్తూ ఉంది. కొంతమంది పండుకొని దొల్లుతూ ప్రార్థన చేస్తూ ఉంటారు, కొంతమంది కాలు పై పెట్టి కింద తలకాయ పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటారు, కొంతమంది దొల్లుకుంటూ ప్రార్థన చేస్తారు. అఫ్కోర్స్ ఎవరు స్టైల్స్ వాళ్ళవి, మనము దాని గురించి మనం మాట్లాడడం అర్థమైందా. కొంతమంది రోజు ఒక మీటింగ్ వెళ్ళాను, ఒక ఆమె ఇలాగా తిప్పుతూనే ఉంది, తలకాయ తిప్పుతూనే ఉంది అన్నమాట. నేను చూసిన, ఓహో ఈమెకేం దయ్యం పట్టిందేమో బహుశా అని అనుకున్నాను. ఆ తర్వాత అదే అమ్మాయి గిటార్ పట్టుకొని గిటార్ వాయిస్తూ ఉంది. ఒరే పాసుగుల, గిటార్ వాయించడం ఏంటి? ఈ అమ్మాయికి అంటే ఆమె పొజెస్ కదా అని అనుకున్నాను. ఆ తర్వాత అర్థమైంది ఆమె పొజెస్ కాదు, కానీ ప్రార్థించేటప్పుడు ఇటుపక్క అటుపక్క ఊపుతుంది అనమాట. అఫ్కోర్స్ ఎవరు మ్యానరిజం ఉందనుకోండి, మనము తీర్పు తీర్చం. కానీ అయితే మోకరించుట అనేది చాలా ప్రాముఖ్యమైంది. హల్లెలూయా. ఎంతకాలమైంది నువ్వు ప్రభుసల్లో మోకరించుట అంటే తగ్గించుకొనుట అని అర్థం. పూర్వకాలపు దినాల్లో మరి ఎవరైనా సరే, ఒక సైనికుడు కానీ, ఒక వ్యక్తిగా అధికారి కానీ రాజు దగ్గర నిలబడాలి అంటే మొదట మోకరించాలి.
మీరు పౌరాణిక సినిమాలు చూసినప్పుడు సైనికులు రాజు దగ్గర రాగానే ఫస్ట్ వాళ్ళు చేసేదేమంటే మోకరిస్తారు. అంటే ఐ సబ్మిట్ టు యూ, ఐ సబ్మిట్ యువర్ అథారిటీ, నీ అధికారం నేను లోబడి ఉన్నాను, పరిపాలకుడుగా ఉన్నావు, ఓకే, యు ఆర్ మై రూలర్, యు ఆర్ మై కింగ్ అని ఆ వ్యక్తి తన శరీర భంగిమ ద్వారా ఆ విషయాన్ని పై అధికారికి తెలియపరుస్తూ ఉన్నాడు. మోకరించడం అంటే దాని అర్థం అది. నువ్వు చెప్పండి, ఎంతకాలమైంది మనం ప్రభువులో మోకరించి? ఏమంటే మోకరించాలి, ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. ఒకసారి ఆరాధనలో మనం అప్పుడప్పుడు పాడుతుంటాం, నీ సన్నిధిలో మోకరించి అంటే ఆడ మోకరిస్తున్నాం, నిలబడుకొని పాడుతున్న పాట. ఎందుకు మోకరించలే? పాస్టర్ గారు చెప్పలే. ఎందుకు మోకరించలే? వర్షిప్ టీం చెప్పలేదు మోకరించమని. ఇప్పుడు మోకరిద్దామంటే అప్పుడు మోకరిస్తారు. మోకరించాలి, నిలబడాలి, చేతులు పైకెత్తాలి అనేది ఎవరో చెప్తే చేసేకి ఇది డ్రిల్ కాదు, ఇది ఎక్సర్సైజు కాదు, లేదా మార్చ్ ఫాస్ట్ కాదు. అర్థమైందా? స్పాంటేనియస్గా నీకు నీవుగా నీ హృదయంలోంచి రావాలి. ఇఫ్ యూ వాంట్ టు లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్, జస్ట్ గో అహెడ్, యూ కెన్ లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్. ఇఫ్ యూ ఫీల్ లైక్ నీలింగ్ డౌన్, మోకరించాలి నీకు అనిపించిందా, జస్ట్ నీల్ డౌన్. ఒకవేళ నువ్వు చేతులు రెండు చేతులు పైకి ఎత్తాలనిపిస్తుందా, పైకెత్తు. చూడండి, శరీర భంగిమ అనేది ఎవరో నిర్ణయించేది కాదు. ఆరాధన పూర్వకంగా నీకు నీవుగా వ్యక్తపరిచేటువంటి భంగిమ అది. కొందరు ఎలా ఉంటారంటే సిట్ అంటే సిట్ అంటారు, కూర్చుంటారు. స్టాండ్ అంటే స్టాండ్ అనమాట. హ్యాండ్స్ అప్ అంటే అప్పుడు హ్యాండ్స్ పైకి ఎత్తారు. హ్యాండ్స్ డౌన్ అంటే హ్యాండ్స్ డౌన్ అదనమాట. వేవ్ యువర్ హ్యాండ్స్ అంటే వేవ్ యువర్ హ్యాండ్స్ అంటే ఎట్లా అంటే ఇట్స్ లైక్ అది ఎలా ఉంటుంది అట్లా అంటే డ్రిల్ అనమాట. స్కూల్లో డ్రిల్ చేస్తారు చూసారా, అలా ఉంటుంది. అఫ్కోర్స్ కొత్త వాళ్ళకి అప్పుడప్పుడు వాళ్ళు అర్థమయ్యడానికి మేము అక్కడ స్టేజ్ మీద చెప్తుంటాం, కానీ పాత వాళ్ళకన్నా అవసరం లేదని దేని బిల్లరా. హల్లెలూయా చెప్పండి. మోకరించుట, చెప్పండి మోకరించుట, మోకరించే అనుభవాన్ని కలిగి ఉండాలి. ఆమేన్. బలం ఉన్నంత వరకు, శక్తి ఉన్నంత వరకు మోకరించండి పల్లి. ఇట్స్ గుడ్, అదొక మంచి అలవాటు. ఆమేన్. రైట్. ఇప్పుడు నాలుగవది ప్రార్థన యొక్క పోలికలు. మొదటిది ప్రార్థించిన సమయాన్ని చూసాము, రెండవది ప్రార్థించిన స్థలాన్ని చూసాము, మూడవది ప్రార్థించిన విధానము చూసాము, నాలుగవది ప్రార్థనలోని పోలికలు, ప్రార్థన యొక్క పోలికలు. ఏంటి పోలిక అంటే మీరు బాగా గమనిస్తే ఈ యొక్క ఏలియాజరు నీటి బావి దగ్గర ఒంటల్ని మోకరింపజేస్తూ ఉన్నాడు. ఈయన నిలబడే ఉన్నాడు, ఈయన మోకరించట్లేదు. ఒంటల్ని మోకరింపజేస్తూ ఉన్నాడు. ఒంటల్ని మోకరింప చేసిన తర్వాత ఏలియాజరు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక పాఠము నేర్చుకోగలగాలి. ఇక్కడ ఏలియాజరు ఎవరు చెప్పండి, గడి చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుడు. ఇక్కడ ఒంటలు ఎవరో కాదు, విశ్వాసులే ఒంటలు. విశ్వాసులు ఎప్పుడైతే తమ మోకాలు వంచుతారో, తమ హృదయాన్ని వంచుతారో, తమ్ము తాము తగ్గించుకుంటారో, అట్టి వారిని పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థనలో నడిపించేవాడుగా ఉన్నాడు. అర్థమవుతుందా? ఎవరినంటే వాళ్ళు నడిపించేవాడు కాదు. ఆయన ఇవ్వబడిందే, అనుగ్రహించబడిందే నిన్ను ప్రార్థనలో నడిపించడానికి. దేని బిడ్డరా, రోమిల్ రాష్ట్ర పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం మీరు బాగా చూసినట్లయితే, అటువలే ఆత్మయు మన దౌర్బల్యమును చూచి, అనగా మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తున్నాడంట. ఎలాగా? మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ, అంటే ఏ విధంగా దీన్ని అడగాలో తెలియదు. ఉచ్చరింప సఖ్యము కానీ మూలికలతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. కానీ పరిశుద్ధాత్మ పని ఏంటంటే ఆయన నిన్ను ప్రార్థనలో నడిపిస్తాడు, నీ పక్షముగా దేనికి విజ్ఞాపన చేస్తాడు. ఎప్పుడవుతుంది అది? నీవు మోకరించినప్పుడు, అనగా నిన్ను నువ్వు తగ్గించుకున్నప్పుడు, హంబుల్నెస్, తగ్గింపు స్వభావముతో నీవు ఆ ఏలియాజరు అటువంటి పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకున్నప్పుడు, అప్పుడు ఆయన మిమ్మల్ని చక్కగా ప్రార్థనలో నడిపించేవాడుగా ఉన్నాడు. చాలామంది హోలీ స్పిరిట్ని రెసిస్ట్ చేస్తూ ఉంటారు. పరిశుద్ధాత్మ దేవ, నీకంటే నాకు బాగా తెలుసు ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలో. కాబట్టి వీళ్ళకు తోచినగా పరిశుద్ధాత్మ సహాయము లేకుండానే వీళ్ళకు తోచినట్టుగా ప్రార్థన చేసుకుంటూ వెళ్తుంటారు. ప్రేయర్లో ఎలా ఉండాలంటే, హోలీ స్పిరిట్ నాకు సహాయం చేయి, నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను, ఎలా ప్రార్థన చేయాలో నాకు సహాయం చేయి అని పరిశుద్ధాత్మ సహాయముతో నువ్వు ప్రార్థనను మొదలు పెడితే పరిశుద్ధాత్మ దేవుడు నేను చక్కగా ప్రార్థనలు నడిపిస్తాడు. బైబిల్ చదివేటప్పుడు పరిశుద్ధాత్మదేవ ఈ లేఖన సత్యాలను నన్ను నడిపించండి అని ఆయన సహాయము అడిగి నువ్వు బైబిల్ యొక్క ధ్యానాన్ని చేస్తే అప్పుడు ఆ బైబిల్లో ఉన్నటువంటి మర్మాలు నీకు అర్థమవుతాయి. నువ్వు పరిశుద్ధాత్మ పక్కన పెట్టి నువ్వు ప్రేయరు బైబిల్ చదివినా
అదంతా కూడా ఆచారంగానే మారిపోతుంది ఏం బిడ్డారా. ఆమేన్. నేను మోకరిస్తాను అంటే మన శరీరమే కాదు, మన ఆత్మ కూడా వంగాలి, మన మెడ వంగాలి, మన ఒక స్వభావం వంగాలి. తగ్గించుకుంటే నడిపించేవాడుగా ఉన్నాడు. ఏలియాజరు ఒంటెలు మోకరింప చేయకుండా ప్రార్థన మొదలు పెట్టలేదు. పరిశుద్ధాత్మ దేవుడు మొదట మనలోన తగ్గింపు చూసినాకనే దేవుడు అటు వ్యక్తి నడిపించేవాడుగా ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎస్, నెక్స్ట్ అవది ఇంతకు ఏం నేర్చుకున్నాము? ప్రార్థించే సమయాన్ని చూసాము. రెండవది ప్రార్థించే స్థలాన్ని చూసాము. మూడవది ప్రార్థించిన విధానము చూసాము. నాలుగవది ప్రార్థన ఒక పోలిక చూసాము. ఐదవది ప్రార్థన అంశము చూడబోతున్నాం. ఇంతకీ ఏలియాసురు నీటి బావి దగ్గర మోకరించి దేని గురించి ప్రార్థించినట్లు? ఈరోజు చాలామంది ప్రార్థన చేస్తారు. ఏం ప్రార్థన చేశారండి అంటే ఏదో చేశారండి అంటారు. వాళ్ళు ఏం చేశారో నిర్దిష్టంగా ఉండదు. వాళ్ళ ప్రేయర్లో ఎటువంటి గోల్స్ ఉండవు. ఏదో నోటికి వస్తే ఏదో ప్రార్థన చేసేస్తారో అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళని దేనికోసం చేసావు అట్లంటే ఏదో గుర్తొస్తే చేసేసారండి అంటారు. ప్రార్థనలో అంశం ఉండాలి. ఏలియాజరు కూడా నీటి బావి దగ్గర మోకరించినాక, ఒంటెలు మోకరించాక ఏలియాజరు ప్రార్థన చేస్తాడు. ఆ ప్రేయర్లో ఒక అంశం ఉంది. దేనికోసం ప్రార్థన చేస్తాడు? వధువు కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఇస్సాకు కాబేటువంటి వధువు కొరకు, ఇస్సాకు తన యజమాని కుమారుని భార్య కొరకు, వధువు కొరకు ఎలియాజరు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చెప్పండి, బైబిల్లో వధువు ఎవరు చెప్పండి? నాకు వినిపించట్లేదు. బైబిల్లో వధువు ఎవరు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. రక్త మాంసాలు మీకు బయలుపరచలేదు. హల్లెలూయ. పరలోక తండ్రే మీకు బయలుపరిచినాడు. రైట్. వధువు ఎవరికి పోలిక? సంఘానికి పోలిక. కాబట్టి మన ప్రార్థనలో ఎవరి గురించి ప్రార్థించాలి? మన ప్రార్థనలో ఇద్దరి గురించి ప్రార్థించాలి. ఒకటి, రక్షణ లేని వరకు ప్రార్థించాలి. అనగా రక్షణ లేని వారు రక్షించబడి వధువు సంఘంలో చేర్చబడేటట్లుగా ప్రార్థన చేయాలి. రెండవది, రక్షించబడి వధువు సంఘంలో ఉన్న వాళ్ళు సిద్ధపడ్డానికి ప్రార్థన చేయగలగాలి. హల్లెలూయా. మీరు బైల్స్ ఉన్నట్లయితే 1 తిమోతి 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చూసినట్లయితే, తీకండి నేను చదువుతున్నాను. 1 తిమోతి 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చూసినట్లయితే, మన సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు ఉందా బైబిల్లో? నువ్వు ఆ విధంగా ప్రార్థన చేయాలి. మనుషులందరి కొరకు, రాజుల కొరకును, అధికారులందరి కొరకు విజ్ఞాపనమును, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతలు చేయవలని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది. ఎందుకు? మనుషులందరూ రక్షణ పొంది సత్యము గుర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలని ఇచ్చయించుచున్నాడు. దేవుడు కోరుతున్నాడు అందరూ రక్షించబడాలని. కొందరు అనుకుంటారన్నమాట, ఏమో వాళ్ళ నరకాలకు వెళ్ళారంటే దేవుడి చిత్తమేమో. బహుశా అది రక్షించబడలేదు అంటే దేవుడు చిత్తం అతను లేడేమో, అందుకే రక్షించబడలేదు. అతడు నశించిపోయాడంటే దేవుని ప్రణాళికలో లేడేమో బహుశా. ఏమిటో అబద్ధం అది, అపవాదాడే అబద్ధం అది. దేవుని యొక్క స్పష్టమైన చిత్తం ఇక్కడ ఏముంది? మనుషులందరూ రక్షణ పొందాలని ఉందా, రాయబడి ఉందా? కాకపోతే ఆఫర్ని మనుషులు త్రోసివేయడము ద్వారా నరకానికి వెళ్తారు తప్పనిచ్చి అందరికీ రక్షించబడాలి అని దేవునికి చిత్తమై ఉన్నది. కాబట్టి అందరూ రక్షించబడాలంటే ఏం చేయాలి? రక్షించబడని వారి కొరకు, రక్షణ లేని వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఆమేన్. రెండవది ఎవరి కోసము? ఎఫెసీ 6వ అధ్యాయం 18వ వచనం. ఎఫెసీ 6వ అధ్యాయము 18వ వచనం. ఆత్మ వలన ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును అన్నం చేయాలి. సమస్త పరిశుద్ధుల నిమిత్తము. ఇంతకుముందు వచనంలో ఏంటి? రక్షణ లేని వరకు ప్రార్థన చేయాలి. ఈ వచనం ఏం రాయబడి ఉంది? సమస్త పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయాలి. కాబట్టి నీ ప్రేయర్ని 2 భాగాలుగా విభాగిస్తే, రక్షణ లేని నీ వాళ్ళందరి కోసము ప్రార్థన చేయాలి. రెండవది, నీ వలే రక్షించబడిన వాళ్ళందరి కోసము ప్రార్థన చేయాలి. ఈరోజు ప్రేయర్ అంటే చాలామందికి స్వార్థపూరితమైన కోరికలే ఉంటాయి. కాదు,
నీ ప్రార్థన నువ్వు దానికే వినియోగిస్తే ఎట్లా? నీ బంధువులు చాలా రక్షించబడలేదు, వాళ్ళ కోసం నువ్వు ప్రార్థించాలి. రెండవది, నీ వల్ల రక్షించబడి సంఘానికి వస్తే చాలామంది భక్తులు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు, వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయాలి. ప్రేయర్ ఎప్పుడు కూడా, ప్రేయర్లో సెల్ఫిష్, స్వార్థం ఉండకూడదు. దేవా నాకి, నా పిల్లలు, నేను బాగుండాలి, యేసు నామంలో ఆమేన్, అది కాదు. ప్రార్థనలో స్వార్థం ఉండకూడదు. ప్రార్థనలో ఎప్పుడు కూడా రక్షణ లేని వాళ్ళ కోసం ప్రార్థించాలి. నీ వలె రక్షించబడినటువంటి అనేక విశ్వాస సంఘానికి వస్తారు చూసారా, వాళ్ళ కోసం కూడా నువ్వు ప్రార్థన చేయాలి. పౌలు చెప్పండి ఒకసారి. ప్రార్థన అంశం ఏమనగా వధువు కోసం ప్రార్థించాలి. రక్షణ లేని వాళ్ళందరూ కూడా వధు సంఘంలో చేర్చబడ్డానికి, రక్షించబడిన వాళ్ళు వధువు సంఘముగా సిద్ధపడ్డానికి వధువు కోసం ప్రార్థించడమే మనకి ఇవ్వబడిన కర్తవ్యమై ఉన్నది. ఏలియా మోకరిచ్చినాక, ప్రభు అంత దూరం వచ్చాను ప్రభు, నాకు ఒక మంచి హోటల్ ఉంటే బాగుంటుండే అని అడిగాడా? ఏలియాజరు ఎంతో దూరం ప్రయాణం చేసి వచ్చాడు. ఆ ప్రార్థనలో ఏలియాజరు ఎక్కడైనా తన గురించి ప్రార్థించాడా? తన గురించి ఎప్పుడైనా అడిగాడా? లేదే. నీ ప్రార్థన కూడా ఎప్పుడు కూడా అలాగే ఉండాలి. ఆమేన్. దేనికి స్తోత్రం. ప్రార్థిస్తుండగా ఇప్పుడు చివరిది ప్రార్థనకు జవాబు. ఆమేన్. మొదటిది ఏం చూసాము? ప్రార్థించే సమయము చూసాం. రెండవది ప్రార్థించే స్థలాన్ని చూసాం. మూడవది ప్రార్థించిన విధానము చూసాం. నాలుగవది ప్రార్థనలో ఉన్నటువంటి పోలికలు చూసాం. ఐదవది ప్రార్థన అంశం చూస్తాం. కరెక్ట్గా ప్రార్థన చేస్తుండగా ప్రార్థనకు జవాబు వచ్చు. చెప్పండి, ఇలాంటి ప్రార్థన జవాబు రాదంటారా, వస్తుందంటారా? ఖచ్చితంగా వస్తుంది. ఏ విధంగా వచ్చింది చూడండి. అతను ఇంకా ప్రార్థిస్తూ ఉండగా, ఇంకా ప్రార్థన ముగించలేదు, రిబ్కా కడవ పట్టుకొని వచ్చేసింది. హల్లెలూయా. యేసు నామములో ఆమెను ఇంకా చెప్పలే, ఇంకా ప్రార్థన చేస్తూ ఉండగా రిబ్కా అమ్మగారు కడవ పట్టుకుని మెల్లి నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. దైవ క్రమంలో చేసేటువంటి ప్రార్థనకు ఫలితము వెంటనే వస్తుంది అని బిడ్డారా. హల్లెలూయా. కాబట్టి కొన్నిసార్లు దేవుడు జవాబు ఎలా ఉంటుందంటే వెంటనే. చెప్పండి వెంటనే. చెప్పండి వెంటనే. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 24వ వచనం. ఐజియా 65:24 వచనం. వారికి ఇలాగున జరుగును, వారు వేడు కొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను. మనకు తెలిసి మొరపెడితేనే ఉత్తరం ఇస్తాడు. మన దేవుడు మొరపెడితేనే కాదు, ఒకసారి మనం మొరపెట్టకపోయినా ఉత్తరం ఇచ్చే దేవుడు మన దేవుడు అండి. అర్థమైందా? వారు వేడు కొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారు మనవి చేయుచుండగా ఇంకా చేస్తూ ఉండగా నేను ఆలకిస్తాను. దేనికి సౌత చెప్పండి ఒకసారి. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆశ్చర్యమైన దేవుడు కాదా? గొప్ప దేవుడు కాదా? మనవి చేయుచుండగా, ఇంగ్లీష్లో రాయబడి ఉంది, ఇట్ షల్ కమ్ టు పాస్ దట్ బిఫోర్ దే కాల్ ఐ విల్ ఆన్సర్ అండ్ వైల్ దే ఆర్ స్టిల్ స్పీకింగ్ ఐ విల్ హియర్. వైల్ దే ఆర్ స్టిల్ స్పీకింగ్, ఇంకా మాటలు మాట్లాడుతూ ఉండగానే నేను వాళ్ళకి జవాబు ఇవ్వబోతున్నాను. వావ్, అమేజింగ్ గాడ్. దేవుడు ఇతర మనుషుల వలె, నువ్వు ప్రార్థన చేసావు కదా, ఇంకా వెయిట్ చేయి, ఎందుకు తొందర, ఎందుకు వెయిట్ చేయి అని కావలసిగానే నేను నిలబెట్టేవాడు కాదు. నీతివంతు ప్రార్థన బహుబలము గల దేని బిడ్డారా. నువ్వు ప్రార్థన చేస్తుండగానే నీ ఒక్క రిబ్కా నడుచుకుంటూ మీ కాడికి వస్తూ ఉంది. సరైనటువంటి సమయాన్ని, సరైనటువంటి స్థలాన్ని, సరైనటువంటి ప్రార్థన అంశాన్ని, ఏమండి ఇందాక మనం ఏమైతే నేర్చుకున్నామో ఇవన్నీ కూడా చేస్తూ దైవ క్రమంలో నువ్వు ఎప్పుడైతే చేస్తూ ఉంటావో, నీ రిబ్కా ఎక్కడ ఉన్నా, నీ రిబ్కా ఉద్యోగం కావచ్చు, నీ రిబ్కా అభివృద్ధి కావచ్చు, నీ రిబ్కా సంపద కావచ్చు, నీ రిబ్కా ప్రమోషన్ కావచ్చు, నీ రిబ్కా ఇంక్రిమెంట్ కావచ్చు, ఏమంటే నీ రిబ్కా ఎక్స్పాన్షన్ కావచ్చు, నీ రిబ్కా అద్భుతము, ఆరోగ్యము, స్వస్థ కావచ్చు, నీ రిబ్కా ఏ రూపంలో ఉన్నా నీవు ప్రార్థన చేస్తే అదే నడుచుకుంటా నీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఏలియాజరు గూగుల్ లేకపోతే మ్యాప్ పట్టుకొని ఇంటింటికి పోయి ఎతకలే, ప్రార్థన చేస్తే అదే నడుచుకుంటూ వచ్చేది. ఇఫ్ యు ఆర్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్, నువ్వు దేనికోసం వెంటపడాల్సిన అవసరం లేదు, ఏడో పరిగెత్తాల్సిన అవసరం లేదు. ప్రార్థన చేస్తే నీకు కావాల్సినవి అవే వెతుక్కుంటా నీ దానిలో కనపడతాయి. కళ్ళు మూసి కళ్ళు లోపల నేను ఎక్కువ కడవ పట్టుకొని సార్ ఐఎమ్ అట్ యువర్ సర్వీస్ అంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే
కొన్నిసార్లు బహుశా ఆలస్యం కావచ్చు, కొన్నిసార్లు సమ్ టైమ్స్ దేవుడు ఇమ్మీడియట్గా ఆన్సర్ ఇస్తాడు. సమ్ టైమ్స్ ఒకసారి ఆలస్యం అని మనకు అనిపిస్తుంది, కానీ దేవుని టైంలో ఆలస్యం లేదు. చూడండి, అబ్రాహాము శారా కుమారుని కొరకు దాదాపు 25 సంవత్సరాలు వేచి ఉన్నారు. ఇస్సాకు రిబ్కాలు తమకు సంతానం కొరకు 20 years వెయిట్ చేశారు. బైబిల్లో న్యూ టెస్టమెంట్లో జకరియా, ఎలిజబెత్ బహుకాలం గడిచిన వృద్ధులు అని చెబుతున్నాం. వాళ్ళు ఎన్నో ఏళ్ళు వెయిట్ చేసిన తర్వాత దేవుడి సంతానం. అంటే ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వకపోవడం అంటూ ఉండదు. సర్టన్ టైమ్స్ దేవుడు వెంటనే ఇస్తుంటాడు, సర్టన్ టైమ్స్ దేవుడు చేసిన ఆయన వాగ్దానం ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు కూడా విఫలము కాడు. ఇన్ డ్యూ సీజన్, ఇన్ రైట్ టైం తప్పకుండా ఆ వాగ్దానము నెరవేర్చేవాడుగా ఉంటాడు. వీ హ్యావ్ టు అప్రిషియేట్ హిస్ టైమింగ్స్, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ హిస్ టైమ్స్. ఆయన సమయాన్ని నువ్వు గౌరవించగలగాలి. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, ఒకసారి వెంటనే ఇస్తాడు, ఒక్కొక్కసారి సమయం తీసుకొని ఇస్తాడు, ఒక్కొక్కసారి మన జనరేషన్ దాటిపోయిన తర్వాత కూడా ఇస్తాడు. సమ్ బ్లెస్సింగ్స్ నేను చెత్తగా ఏమంటున్నాను. ఆదాము హవ్వకు దేవుడు ఏం చెప్పాడు? నీ సంతానంనకు, స్త్రీ సంతానంనకు నేను వైరం కలగజేస్తాను ప్రభు చెప్పాడా? రైట్, చెప్పండి. ఆ వాగ్దానం ఎప్పుడు నెరవేర్చబడింది? ఆదాము హవ్వ చచ్చిపోయారు, కయ్యను హేబెలు పోయారు, అబ్రహాం జనరేషన్ గడిచిపోయింది, ఇస్సాకు, యాకోబు వీళ్ళు చెప్పుకుంటూ పోతే మొదటి సమయంలో, రెండవ సమయంలో, ఫస్ట్ క్రానికల్స్, సెకండ్ క్రానికల్స్, మలాకి కూడా గడిచిపోయింది. అంటే ఆదాం నుంచి మలాకి గ్రంథం వరకు ఎన్నో సంవత్సరాలు, ఎన్నో జనరేషన్స్ పోయినాయి. అయినా కూడా మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ అధ్యాయంలో, ఆదికాండం 3వ అధ్యాయంలో దేవుడు చెప్పిన ఆ మాట పొందుకున్న వాళ్ళు పోయారు, విన్నవాళ్ళు పోయారు. ఆ టైంలో పలికినటువంటి ఆ పరిస్థితులన్నీ కూడా మారిపోయినాయి. అయినా కూడా దేవుని యొక్క వాగ్దానం నిలబడింది. కొన్ని బ్లెస్సింగ్స్ ఎలా ఉంటాయంటే, మీకు సంబంధించిన బ్లెస్సింగ్స్ కొన్నిసార్లు వెంటనే వస్తాయి, కొన్ని ఆలస్యం వస్తాయి. కానీ కొన్ని బ్లెస్సింగ్స్ నీ వారసత్వానికి ముడిపడి ఉంటాయి. దేవుడు మీ జనరేషన్ తర్వాత అయినా సరే ఎక్కడో మీ పిల్లలు వాడుకుంటారు, కొన్ని జనరేషన్ తర్వాత ఎక్కడో నెరవేర్చబడుతుంది. కాబట్టి కొన్ని బ్లెస్సింగ్స్ ఈ విధంగా కూడా ఉంటాయి. మొత్తానికి ఏమైతే ఉంది, ప్రార్థనకు జవాబు రాకపోవడం అంటూ ఉండదు. హల్లెలూయా. దేవుడు నిన్ను, నీ పిల్లలు, నీ సంతానం వాడుకుంటాడు అంటే మేబీ నిన్ను వాడుకోవచ్చు, వెంట నీ సంతానం కావచ్చు, లేదా ఎక్కడో నీ వంశంలో ఎక్కడో మార్టిన్ లూథర్ లేయచ్చు, ఎక్కడో నీ జనరేషన్లో స్మిత్ విగిల్స్ వర్త్ లేయచ్చు, ఎక్కడో డౌన్ ద జనరేషన్లో ఎక్కడో విలియం కేరీ లేయచ్చు, ఎక్కడో డౌన్ ద జనరేషన్లో ఏమైనా డేవిడ్ లివింగ్స్టన్ లాంటి ఒక మంచి మిషన్లు తయారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. బట్ స్టిల్ గాడ్ ఈస్ ఫెయిత్ఫుల్ ఫర్ హిస్ వర్డ్ టువర్డ్స్ హిస్ వర్డ్. ఆమేన్, హల్లెలూయా. చెప్పి, దేవా నువ్వు ప్రార్థనకు జవాబిచ్చు దేవుడవు, దాటివేసే దేవుడవు కావో. దాటివేసే దేవుడా? హల్లెలూయా. సో ఏలైతే ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రార్థన చేయగానే ఇంకా ప్రార్థన చేస్తూ ఉండగా బిందెల సౌండ్ వస్తూ ఉంది. ఎవరబ్బా బిందెల సౌండ్ చేశారా అని చూస్తే రిబ్కా గారు కడవ పట్టుకు రెడీగా ఉన్నారు. ఎప్పుడైతే ప్రార్థన జవాబు వచ్చిందో ఏం చేస్తాం చెప్పండి, మనము ప్రార్థన జవాబు రాగానే ఇమ్మీడియట్గా మనకు దేవుడు గుర్తురాడు. కానీ ఏలియాజరు ఎప్పుడైతే ప్రార్థనకు జవాబు చూశాడో, ఏలియాజరు తాను పొందిన జవాబు విషయమై దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఏమని స్తుతిస్తూ ఉన్నాడు? హల్లెలూయా. ఆ కింద వర్షం చదివితే మీకు అర్థమవుతుంది. దేవుని స్తుతించాడు. అబ్రహాం, ఏలియాజరు ఆ విషయమై దేవుని స్తుతిస్తున్నాడు, దేవునికి థ్యాంక్స్ చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. సత్తుగా ఏం మాట్లాడాలి, ఎప్పుడైతే మన ప్రార్థనకు జవాబు మనం పొందుకుంటామో, రిజల్ట్ వచ్చినాక దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. దేని బిడ్డరా, కృతజ్ఞతాహీనంగా ఉండకూడదు. దేవునికి మనం థ్యాంక్స్ చెప్పగలగాలి. కాబట్టి మన లైఫ్లో ప్రభు చేసేటువంటి అనేక మేలు ఉన్నాయి కదా, వాటి బట్టి మనం దేవుని థ్యాంక్స్ చెప్తున్నామా? పొందుకున్నాక నిలబడి సాక్ష్యం చెప్తున్నామా? ఏమండి, మనం ఎన్నో మేలు పొందుకుంటాం, ముందుకు వచ్చే సాక్ష్యము చెప్పడానికి అప్పుడప్పుడు వెనకడుగు వేస్తూ ఉంటాం. మనం ఫ్రెండ్స్తో చెప్తుంటాం, వ్యక్తిగతంగా చెప్తుంటాం, కానీ సంఘంలో నిలబడి, సమాజంలో నిలబడి నా దేవుడు నాకు ఈ మేలు చేశాడు అని చెప్పడానికి మనం భయపడుతుంటాం. మనం ఎప్పుడు కూడా మనం పొందుకునే మేలకు దేవునికి థ్యాంక్స్ చెప్పగలగాలి. ఆమె పాస్టర్ గారు చిన్న మేలు కదా అందుకే చెప్పలేదు అంటే, దేవుడు చిన్న వాటిని మాత్రం వద్దురా, నాకు పెద్ద పెద్ద మిరాకిల్స్ మాత్రం జరిగినప్పుడు అప్పుడు మాత్రమే సాక్ష్యం చెప్పని దేవుడు చెప్పాడా?
లేదేం బిడ్డరా, ఏ చిన్న జరిగినా కూడా దేవుని మహిమపరచడం అనేది చాలా కీలకమైనది. దేని గొప్పతనం మీరు తెలుసా? చెత్తగా ఈ మాట్లాడాలి అంటే చిన్న అద్భుతము పెద్ద అద్భుతం అనే టాపిక్ వచ్చింది కాబట్టి ఓ మాట చెప్తాను మీకు. దేవుడు యేసయ్య తన పరిచయంలో చచ్చిపోయిన వాళ్ళు లేపాడు. అవునా? మహా అద్భుతం. చచ్చిపోయినటువంటి వాళ్ళని లేపాడు. పేతురు అత్తకు ఒక సమస్య వచ్చింది. ఏం చెప్పండి? 102 ఫీవర్ వచ్చింది. దాన్ని కూడా స్వస్థపరిచినాడు. అవునా? పేతురు అడిగాడు, సార్ మా అత్త 102 ఫీవర్ వచ్చింది సార్, 104 వచ్చింది, హై టెంపరేచర్, మీరు వస్తారా అట్లా అంటే? ఏం పీటర్ ఏమనుకుంటున్నావు? నేను జ్వరాలు బాగా చేసే టైపా? చచ్చిపోయిన రావాలా నా లెవెల్ అది అని చెప్పాడా? కుష్ఠరోగులు రావాలా నా లెవెల్ ఆ స్టాండర్డ్లో ఉన్నా నేను అని చెప్పాడా? నా యేసయ్య జ్వరంకైనా పలుకుతాడు, ఏమని చనిపోయిన వాడిని లేపడానికైనా పలుకుతాడు. నా యేసయ్యకి ఎలాంటి తారతమ్యాలు లేవు. ఆమేన్. జ్వరమైనా నా యేసయ్యకి సమానమే, వింత రోగమైన వ్యాధైనా ఏదైనా నా దృష్టిలో యేసయ్య దృష్టిలో రెండు కూడా సమానమే. నువ్వు డిఫరెన్షియేట్ చేస్తున్నావు, ఇది చిన్న మెరాకిల్, జ్వరం వచ్చిపోయింది కదా చెప్పరా సాక్ష్యం అంటే కామనే కదా జ్వరము, ఇవన్నీ వస్తుంటాయి పోతుంటాయి అంతే. పేతురు అత్తకి జ్వరం వస్తే యేసు ఉపచారము చేసింది. ఆ విషయం బైబిల్లో గ్రంథస్థము చేయబడింది. కాబట్టి యూ డోంట్ డిఫరెన్షియేట్ చిన్న మిరాకులు పెద్ద మిరాకులు అని నీవు దాన్ని బెరీజు వేసుకొని నీవు దాన్ని సపరేట్గా చూడొద్దు. ఏదైనా సరే ప్రభుకి మహిమ వస్తుందంటే ఏదైనా సాక్ష్యం చెప్పాలి. నేను బిడ్డారా, ఆమేన్, హల్లెలూయా. ప్రార్థనకు జవాబు వచ్చినాక ఏలియాజరు స్తుతిస్తున్నాడా? హల్లెలూయా చెప్పండి, స్తుతిస్తున్నాడా? ఆమేన్. చాలామంది యవనస్తులు తరచుగా నేను ఒక ప్రశ్న అడుగుతూ ఉంటాను. వివాహ విషయంలో దేవుని నడిపింపును మేము ఎలా పొందుకోవాలి? ఎందుకంటే చాలా వివాహాలు విచ్ఛిన్నమవుతున్నాయి. చాలా వివాహాలన్నీ కూడా మరి విడాకుల వరకు వచ్చేస్తున్నాయి. బ్లెస్సెడ్ మ్యారేజ్ చాలామంది కలిగి ఉండలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక యవనస్తుడుగా ఏ విధముగా వాళ్ళ వైవాహిక విషయంలో దేవుని యొక్క నడిపింపుని వాళ్ళు పొందుకోగలుగుతారు, లేదా శ్రేష్టమైన ఘనమైన వివాహాన్ని ఏ విధంగా కలిగి ఉండగలుగుతారు? సో కొన్ని సూచనలు చెప్పండి నేను అప్పుడప్పుడు నన్ను అడుగుతూ ఉంటాను. ఇలాంటి యవనస్తుడికి నేను 4 విషయాలు నేను ఒక టిప్స్గా ఇస్తుంటాను. ఆ 4 టిప్స్ కూడా ఈ 24వ అధ్యాయము 1 నుంచి 15 వచనంలో కనపడతాయి. 4 విషయాలు. ఈ 4 పాయింట్లు కూడా మరి ఒక ప్రాసగా చెప్తాను, మీకు ఈజీగా గుర్తుండిపోతుంది. ఈ 4 మీరు ఫాలో కాగలిగితే ప్రతి అబ్బాయి ప్రతి అమ్మాయి బ్లెస్సెడ్ మ్యారేజ్ తప్పకుండా కలిగి ఉంటారు. వాళ్ళ లైఫ్లో మరి దేవుడు నిర్ణయించిన భాగస్వామిని వాళ్ళు ఖచ్చితంగా కలిగి ఉంటారు. నెంబర్ 1 ఏంటి తెలుసా? అబ్రహాం ఒక ఎక్స్పీరియన్స్. అబ్రహాం ఏ విధంగా తన కుమారుని వివాహ విషయంలో అడుగులు వేశాడో ఆ 4 అడుగులే మీకు చెప్పబోతున్నా. సింపుల్. నేను నా సొంత ఫార్ములా చెప్పట్లేదు, లేదా వేరే ఒక వ్యక్తి ఫార్ములా చెప్పట్లేదు. బిబ్లికల్ ఫార్ములా, బైబిల్లో ఒక వ్యక్తి ఫాలో అయినటువంటి ఆ ఫార్ములానే మీకు చెప్పబోతున్నాను. మొదటిది ఏంటంటే వాక్యం. చెప్పండి, ఏంటిది? వాక్యం. అబ్రహాము తన కుమారుని విషయంలో వివాహ విషయంలో అబ్రహాము ఒక నిర్ణయానికి వచ్చాడు, ఎలాంటి వాళ్ళు వివాహం చేసుకోవాలి అని. కాబట్టి అబ్రహాము ఏం డిసైడ్ చేసుకున్నాడు? మరి అన్యులు కాకుండా నా బంధువుల నుంచే నేను చేసుకుంటాను, అన్యులు చేసుకోను అని అబ్రహాము తీర్మానించుకున్నాడు. ఏ విధంగా తీర్మానించుకున్నాడు? లేఖనాలను బట్టి. కాబట్టి మొదటిది ఎవరిని వివాహం చేసుకోవాలి అని మనం ఆలోచిస్తే, ఎవరు చేసుకోవాలి అనేది మనుషులు, లోకస్తులు కాదు. దేని వాక్యం చెప్తుంది ఎవరు వివాహం చేసుకోవాలి, ఎవరు వివాహం చేసుకోకూడదు. కాబట్టి ఎవరు వివాహం చేసుకోవాలి, ఎవరు చేసుకోకూడదు అంటే రక్షణ లేని వారిని, విశ్వాసం లేని వారిని, నిబంధనలు లేని వారిని, లేదా దేవుని కాడి మోయని వారిని జీవితంలో భాగస్వామిగా చేసుకోకూడదు అని వాక్యమే స్పష్టంగా సెలవిచ్చింది. హల్లెలూయ. కొందరు వస్తారన్నా, మరి అమ్మాయి రక్షించబడలేదన్నా, మరి ఆ అబ్బాయి రక్షించబడలేదన్నా, కానీ నాకు నమ్మకం ఉందన్నా పెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మార్చుకుంటాను అని. కాబట్టి నిజంగా ఆ మ్యారేజ్ దేవుడు దీవిస్తాడు అంటే మొదటి స్టేజ్లోనే ఫెయిల్. ఏంటి? మొదటి స్టేజ్లో అవిశ్వాసులు చేసుకోకూడదు అని చెప్పినా కూడా వాక్యాన్ని సరిగ్గా చదవట్లేదన్నమాట. కొంత ప్రార్థన చేస్తారు, ప్రభు నీ చిత్తమా ప్రభువా, అలాంటి వ్యక్తిని చేసుకుంటే చిత్తమా అంటే ప్రభు ఏమంటాడు? నా వాక్యం వద్దకు వెళ్ళు, వాక్యంలో ఇదివరకే ఆజ్ఞాపించి ఉన్నారు.
కాబట్టి నీ మ్యారేజ్ విషయంలో మొదట వాక్యాన్ని రెఫర్ చేయాలి. ఆమేన్. చెప్పండి, వాక్యము. వాక్యము. కాబట్టి ఇందులో కన్ఫ్యూజన్ లేదు. ఎవరు చేసుకోవాలి, రక్షించబడిన రక్షణ లేని వారు చేసుకోవాలా వద్దా, ఈ కన్ఫ్యూజన్కి తావు లేదు. వాక్యం స్పష్టంగా సెలవిచ్చింది. నెంబర్ 2, వాక్యం చెప్పిన తర్వాత నెంబర్ 2 విధేయత. చెప్పండి, ఏంటది? విధేయత. ఏంట విధేయత? మరి నిజమే, విశ్వాసుల్ని చేసుకోవాలి, పర్లేదు. ఒకవేళ విశ్వాసం దొరక్కపోతే అని ఏలియాజరు వచ్చి అడిగాడు కదా అబ్రాహాముని. అయ్యా, మళ్ళీ నువ్వు పంపించే చోటుకి వెళ్తా, ఒకవేళ అక్కడ అమ్మాయి రావడానికి ఇష్టపడకపోతే, ఒకవేళ రాకపోతే, ఒకవేళ దొరక్కపోతే అంటే అబ్రాహాము తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడా? అబ్రాహాము ఒకటే అన్నాడు, ఒకవేళ రాకపోతే నువ్వు ఈ ప్రాజెక్ట్ నుంచి నువ్వు విడిపించబడినట్టే. కాబట్టి నువ్వు యూఆర్ ఫ్రీ, ఇక్కడ నుంచి టెన్షన్ పెట్టుకోకు. కాబట్టి నువ్వు దానికి చింతనే వద్దు, కానీ నా కుమారుడైతే రాడుగాక రాడు. విధేయత. కాబట్టి అన్న మళ్ళీ నిజంగా దొరకకపోతే, విశ్వాసం దొరకకపోతే, మళ్ళీ బ్రీవ్ దొరకకపోతే అప్పుడు ఎగ్జామ్షన్ కేసులో చేసుకోవచ్చా? లేదు, విధేయత అంతే. వివాహము ఎవరినో చేసుకోవాలి ముఖ్యం కాదు, ఆ విషయంలో అయితే ప్రాజెక్ట్లో డ్రాప్ అవడం బెటర్. కానీ మొత్తానికైతే మనము కట్టుబడి ఉండాలి. విధేయత. బిలీవర్ అంటే బిలీవర్, అందులో రెండవ తాటు లేదు. ఆమేన్. మొదటిది ఏంటిది? వాక్యము. రెండవది విధేయత. మూడవది విశ్వాసం. మూడవది ఏం చెప్పండి? విశ్వాసం. అబ్రాహామే చెప్తున్నాడు, ఎలియాజరు నువ్వు టెన్షన్ తీసుకోకు, నేను ఈ విధంగా నిలబడ్డానంటే ఖచ్చితంగా దేవుడు సరైన వ్యక్తికే వద్దకే నడిపిస్తాడు. యు నీడ్ టు ట్రస్ట్ గాడ్. వాక్యాన్ని హానర్ చేస్తున్నప్పుడు, నీవు విధేయత చూపుతూ ఉన్నప్పుడు, చెప్పండి, దేవుడు కార్యం జరిగించాడా? దేవుడు కదలడా? దేవుడు వ్యక్తులను కదిలించాడా? దేవుడు నీ పరిస్థితులన్నీ కూడా మరి క్రమంలో తీసుకురాడా? నీవే నిలబడినప్పుడు దేవుడు నీ కోసం నిలబడలేడా? ఏం చేయాలి? ఫెయిత్. నేను నమ్ముతూ ఉన్నాను, దేవుడు తప్పకుండా దేవుడే నా రిబ్కాను తీసుకొని వస్తాడు అని నమ్మాలి. ఆమేన్. మూడవది ఏంటిది? విశ్వాసం. నాలుగవది ఏంటిది? వేడుకొనుట. నాలుగవది వేడుకొనుట. విశ్వాసంతో సరిపోతుందా? ఏం చేయాలి? ఏలియాజరు నీటి బావి దగ్గర నిలబడి ఏమండి ఏ విధంగా అయితే వేడుకున్నాడో, దేవా నాకు సహాయం చేయి, నాకు సూచనలు ఇవ్వు, నన్ను నడిపించు, నా సెన్సెస్ కాదు, నువ్వు ఆ విధంగా కదిలించు అని ఏ విధంగా వేడుకున్నాడో, నువ్వు కూడా ఏం చేయాలి? విశ్వాసంతో పాటు నువ్వు దేవునికి ప్రార్థన చేయాలి. దేవా నీవే ఇన్వాల్వ్ కావాలి. రాంగ్ పర్సన్స్ ఎవరు కూడా ఈ ప్రాజెక్ట్లో ఎంటర్ కాకూడదు. రాంగ్ సర్కమ్స్టాన్సెస్ రాకూడదు. నీ చేతుల్లో లేని వాటి ఏ ఒక్కటి చోటు చేసుకోనకూడదు అని ఏ విధంగా నువ్వు ప్రార్థనకి నువ్వు అప్పగించుకుంటావో దాని ఫలితంగానే రిబ్కా నడుచుకుంటా నీ చేతిలో కనపడుతుంది. ఆమె చెప్పండి, 4 మాటలు చెప్పండి ఒకసారి. మొదటిది వాక్యము. చెప్పండి, వాక్యమే తుది నిర్ణయమా? వాక్యముదే అంతిమ నిర్ణయమా? లేకపోతే ప్రజాభిప్రాయమా? మీ కుటుంబ అభిప్రాయమా? వర్డ్ అంటే వర్డే. ఆమేన్. వాక్యము. నెంబర్ 2 విధేయత. విని వదిలేస్తారా? ఆ పాస్ గారు చెప్తారు బాగానే ఉందిలే, కానీ చేసుకునేంతా చేసుకుంటారు. కొందరు అందరు బాగా నమ్ముతారు, వివాహానికి వచ్చేపాటికే వాళ్ళు బెండ్ అయిపోతుంటారు. కాదు, అబ్రహాం లాగా ధైర్యంగా అడుగు వేయాలి. విధేయత. మూడవది విశ్వాసము. అందులో అనుమానమే అవసరమే లేదు, ఖచ్చితంగా శ్రేష్టమైన భాగస్వామినే వస్తాడు కూడా. నాలుగవది అంతవరకు ఏం చేయాలి? ప్రార్థన. వేడుకోవాలి, ప్రార్థన చేయాలి, ఖచ్చితంగా రిబ్కా వస్తుంది. ఆమేన్. రైట్. ఇప్పుడు మనము మన పరిచర్య చూడబోతున్నాం. 24వ అధ్యాయం 15వ వచనం నుంచి 21వ వచనం వరకు గల మరి లేఖన భాగానికి ఒక టైటిల్ పెడుతున్నాం, దాని పేరు పరిచర్య. కాబట్టి ఇంతవరకు మనం ఏం చేస్తాము? ఇంతవరకు ప్రమాణము చూసాము, అబ్రహాముతో ఎలియాజరుతో అబ్రహాము చేసిన ప్రమాణం చూసాము. రెండవది ఏలియాజరు చేసిన ప్రయాణము చూసాము. మూడవది ఏలియాజరు విషయంలో రిబ్కా చేసిన పరిచర్యను చూస్తున్నాం. ఆమేన్. రైట్. చెప్పండి, పరిచర్య. చెప్పండి, పరిచర్య. రైట్. 15వ వచనం నుంచి 21వ వచనం వరకు. అతడు మాట్లాడుట చాలింపక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యగో మిల్కా కుమారుడైన బెతుయేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజము మీద పెట్టుకొని వచ్చింది. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడునూ ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోకి దిగిపోయి
కడవను నీళ్ళతో నింపుకొని ఎక్కి రాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొంటకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను. అందుకు ఆమె, అయ్యా త్రాగమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదికి దించుకొని అతనికి దాహం ఇచ్చాను. మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తరువాత, నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికి నీళ్లు చేదిపోయిదునని చెప్పి త్వరగా గాడిలో తన కడవను కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరిగెత్తుకొని పోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేదిపోసేను. కాబట్టి మరి ఇక్కడ మరి వరుడైన ఇస్సాకుని ఎదుర్కొంటకు ముందు రిబ్కా ఏ విధంగా పరిచర్య చేసి ఉందో, మనం కూడా మన పరలోకపు పెళ్లి కుమారుడు అయిన యేసు ప్రభుని ఎదుర్కోక మునుపు ఏమండి, ఆ లోపున ప్రతి విశ్వాసి కూడా రిబ్కాలాగా ఏ విధమైన సేవా దృక్పథము కలిగి ఉండాలో ఈరోజు రిబ్కా జీవితం నుంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకోబోతున్నాం. ఆమేన్. నీకు పరిచర్య కలిగిన వాళ్ళే ఓ రోజు పరలోక పెళ్లి కుమారుడికి మరి పెళ్లి కుమార్తెగా మార్చబడతారు. అందరూ కాదు, ఆ ఊళ్ళో చాలామంది అమ్మాయిలు ఉన్నారు, కానీ రిబ్కా మాత్రమే సెలెక్ట్ చేయబడి ఉంది. వాళ్ళ పరలోకపు పెళ్లి కుమారుడికి ఎవరో ఒకరు కాదు, సేవా దృక్పథము కలిగినటువంటి ఒక మరి సార్వత్రిక సంఘము కావాలి. కాబట్టి మినిస్ట్రీ ఓరియంటెడ్గా ఉండాలి. ఈరోజు మీకు ఒక మాట చెప్పున, కుమార్తెలు వివాహం చేసేటప్పుడు కూడా నాకు వ్యక్తిగత అభిప్రాయం ఏంటి తెలుసా, సేవా దృక్పథం ఉన్న వాళ్ళకే ప్రయారిటీ ఇవ్వండి. పరిచర్య చేసేటువంటి హృదయం ఉన్న వాళ్ళకే మీరు ప్రయారిటీ ఇవ్వండి. హల్లెలూయా. వాళ్ళ ఇంటి వారికి, ముఖ్యంగా దేవునికి పరిచర్య చేయగలగాలి. అలాంటి వాళ్ళని మీరు చేసుకోగలిగితే మీ కుటుంబపు ఒక విలువ ఇంకాస్త పెరుగుతుంది బిడ్డలారా. మనం చూడాల్సింది ఎన్ని ఆస్తులు ఎన్ని బంగాలు ఉన్నాయి కాదు. ఆ ఇంట్లో అందరూ ఉద్యోగాలు చేస్తున్నారా, అందరికీ ఫారిన్లో సెటిల్ అయ్యారా, అందరికీ బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్నాయా, ఇవి మాత్రమే కాదు బిడ్డరా. అన్నిటికంటే కీలకమైనది ఆ మినిస్ట్రీ హార్ట్ అనేది ఉందా, సర్వెంట్ హార్ట్ అనేది ఉందా, పరిచర్య చేసేటువంటి ఒక వ్యక్తిత్వం ఉందా, ఆ దానికి మీరు ఓటేయగలగాలి. ఆమేన్. రైట్. సో రిబ్కా నుంచి మనము కొన్ని పాఠాలను నేర్చుకోబోతున్నాం. మొత్తం 7 పాఠాలు నేర్చుకుందాం. ఎన్ని పాఠాలు చెప్పండి? రిబ్కా జీవితం నుంచి 7 పాఠాలను ఈ రోజున ఈ సాయంకాలమున మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. 7 పాఠాలు. మొదటిది ఏం చేద్దాం చూద్దాం. మొదటిది ఏంటిదంటే, రిబ్కా నీళ్ళ కోసము నీటి ఊట వద్దకు వస్తూ ఉంది. రిబ్కా ఎలియాజరు రిబ్కాను చూసేటప్పుడు రిబ్కా నీటి ఊట వద్దకు నింపుకోవడానికి నీటి ఊట వద్దకు రిబ్కా వస్తూ ఉంది. నా సదగా మాట్లాడాలి. ఒక వ్యక్తి క్రీస్తుకి వధువు సంఘముగా మార్చబడాలి అంటే మొదట ఆ వ్యక్తి తనకున్న దాహాన్ని యేసు వద్దకు వచ్చి తీర్చుకునే అనుభవాన్ని కలిగి ఉండాలి. అర్థమవుతుందా? మొదట ఆ వ్యక్తికి దాహం ఉండాలి. ఆ దాహము తీర్చుకోవడానికి నీటి ఊట అయిన యేసు వద్దకు వచ్చే అనుభవాన్ని కలిగి ఉండాలి. ఈరోజు చాలామంది క్రైస్తవులు నిజంగా సరత సంఘంగా మార్చబడరు. అందరు క్రిస్టియన్స్ పరలోక రాజ్యానికి వెళ్ళారు. ప్రభువే చెప్పాడు కదా, ఆ దినమున అనేకులు వచ్చి ప్రభువా ప్రభు అని పిలుస్తారు. నీ నామం దయ్యాలు పెట్టలేదా, నీ నామం ప్రవచించలేదా, నీ నామం అద్భుతము చేయలేదా అంటే ప్రభు అంటాడు, మీరు ఎవరో నాకు తెలియదు. కారణం ఏంటంటే వాళ్ళు క్రైస్తవులు కాబట్టే ప్రార్థన చేయగలిగారు, క్రైస్తవులు కాబట్టే ప్రవచించగలిగారు, వాళ్ళు క్రైస్తవులు కాబట్టి దయ్యాలు వెళ్ళగొట్టగలిగారు, అద్భుతాలు చేయగలిగారు, ప్లస్ ప్రభువాని పిలుస్తూ ఉన్నారంటే వాళ్ళంతా బిలీవర్సేగా. కానీ ఎందుకు వాళ్ళు మోక్షంకి రాలేదు, ఎందుకు పరలోక రాజ్యానికి రాలేదు? కారణం ఏమంటే వాళ్ళందరూ కూడా ఈ రిబ్కా వలె తమ దాహము తీర్చుకోవడానికి నీటి ఊట వద్దకు వచ్చిన వారు కారు. నామకార్థమ క్రైస్తవ జీవితం జీవించవకు. ఈరోజు ఎలాంటి బిలీవర్ని చేసుకోవాలి అంటే ఆ వ్యక్తిలో ఒక ఆకాంక్ష ఉండాలి, ఒక దాహం ఉండాలి, క్రీస్తు కొరకు పరితపించేటువంటి తృష్ణ, దాహము, ఆకాంక్ష ఉండాలి, ఆ ప్యాషన్ ఉండాలి. అలాంటి వ్యక్తిని మనం ఎన్నుకోవాలి. దేని బిడ్డారా, ఈరోజు యేసు కొరకు వధువు సంఘంగా నీలో ఆ ప్యాషన్ ఉందా? యేసే కొరకు వాంఛ. ఏమండి, దావీదు తన కీర్తనలు రాస్తాడు, నేను ఆ రాత్రి నా పడక మీద కూర్చున్నప్పుడు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా అయ్యా నీ గురించి నేను అనుభవాన్ని కలిగి ఉన్నానయ్యా. రాత్రులు జాము యందు నేను నీ గురించి కలలుగా అంటున్నాను, నీ కొరకు నా హృదయం తప్పిస్తుంది, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నా ప్రాణము నీ కొరకు ఆశపడతా ఉంది. దావీదు తన
ప్యాషన్, తన ఆకాంక్షను, కోరికను, తన దప్పికను ఆ విధంగా తన కీర్తనలో ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నాడు. ఈ రోజున యేసుకు వధు సంఘంగా ఉండాలని ఇష్టపడుతున్న బాగానే ఉంది. నీలో యేసు పట్ల ఆ దప్పిక అనేది నీలో ఉందా? ఈరోజు చాలామందికి ఆ స్పిరిచువల్ థర్స్ట్ లేదు. వాళ్ళకి సర్వీస్ చర్చికి వెళ్ళకపోయినా వాళ్ళకి పెద్ద పెద్ద డిఫరెన్స్ అనిపించదు. వాక్యం మరో చదవకపోయినా వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ అనిపించదు. ఎందుకంటే దే ఆర్ నాట్ ఫీలింగ్ థర్స్టీ. యేసు కొరకు దినదినము మనం తృష్ణగా ఉంటూనే ఉండాలి. విల్ నెవర్ బి సాటిస్ఫైడ్. దేవా ఇంకా కావాలయ్యా అలాంటి దృక్పథం ఉన్నవాడే, అలాంటి ఆశ దప్పిక ఉన్నవాడు దప్పిక మాత్రమే కాదు, ఆ దప్పిక తీర్చబడే చోటికి రాగలగాలి. ఈరోజు చాలామందికి డిజైర్ ఉంటుంది కానీ ఆ నీటి ఊట వద్దకు రారు. చాలామందికి ప్యాషన్ ఉంటుంది కానీ ఆ తీర్చబడ్డానికి ఎక్కడ తీర్చబడుతుందో ఆ చోటికి రావడానికి మాత్రము వాళ్ళు సాహసించరే. ఆశ అయితే ఉంటుంది, తెలుసుకోవాలి, బలపడాలి, ఇంకా కావాలి అని ఆరాటం అయితే ఉంటుంది. కానీ ఆ చోటికి నువ్వు నడిపించబడాలి కదా, రావాలి కదా, నువ్వు అక్కడ కూర్చోవాలి. ఆ నీటి ఊటైన యేసు వద్దకు వచ్చి ఆ యేసయ్య చేత నీ యొక్క దాహము తీర్చబడేటట్లుగా నువ్వు అవైలబుల్గా ఉండాలి కదా. మన లైఫ్లో ఆ థర్స్ట్ ఎప్పటికీ తగ్గిపోకూడదు. రిబ్కా ఏ విధంగా వచ్చింది? ఏమని రిబ్కా ఎవరో తీసుకొచ్చారా? ఆమెనే వచ్చింది. ఈరోజు మన పొడిసాల ఏ చర్చికి వెళ్దామంటే నువ్వు వెళ్ళే అంటారు, నువ్వు రా అంటారు, నువ్వు అంటారు. ఎవరు కొందరు పొడిస్తే కానీ చర్చికి రారు, కొందరిని గెంటుతా కానీ చర్చికి రారు, కొందరు లాక్కొస్తే కానీ ఏమని బలికి మేకను లాక్కొస్తే కానీ కొందరు చర్చికి రారు. కూర్చున్నా కూడా ముళ్ళకంపల మీద ఎదుగో నీకోసం 10 నిమిషాలు ఉంటా జాగ్రత్త, ఆ తర్వాత నేను వెళ్ళిపోతాను అంతే. అది కూర్చున్నసేపు ముళ్ళకంపల మీద కూర్చున్నట్టే. ఇలాంటి రిబ్కాలు బైబిల్లో మనం చదివే రిబ్కాలు. ఎవడు వచ్చినా రాకపోయినా డోంట్ కేర్, నేనైతే వెళ్తున్నాను. ఎవడు వచ్చినా రాకపోయినా, నా ఇంటి వాళ్ళు వచ్చినా రాకపోయినా, ఏమన్నా ఆ ఇంట్లో చాలామంది ఉన్నారు కదా, రిబ్కా మాత్రం కడవెత్తుకొని వస్తా ఉంది. అంటే ఇంట్లో వాడలు లేరా? ఎవడికి ఆశ ఉంటే వాడు కడవెత్తుకొని వస్తాడు. దేవునికి స్తోత్రం, మీకు ఆశ ఉంది అందుకే మీరు బయలు పట్టుకొని వచ్చారు. అర్థమైందా? మనకి పని పాట లేక కాదు, డిజైర్ ఉంది, ఆ ప్యాషన్ ఉంది, అందుకే మీ కడవలు ఎత్తుకొని బావి కాడికి వచ్చారు. అందుకే దేవుడు మిమ్మల్ని నింపుతా ఉన్నాడు. హల్లెలూయ. మీరందరూ కూడా బావి కాడికి వచ్చారు రిబ్కాలతో సమానం. హల్లెలూయ. రైట్. మొదటిది ఆమె నీళ్ళ వద్దకు వచ్చింది. రెండవది లక్షణము రిబ్కా గురించి ఏం రాయబడుతుందంటే అది చిన్నది మిక్కిలి చక్కనిది అని రాయబడింది. చిన్నది చక్కనిది అంట. చెప్పండి, చక్కనిది అంటే అందగత్తె. రిబ్కా చాలా అందంగా ఉంటుందంట. ఓకే, బ్యూటిఫుల్, చాలా అందంగా ఉంటుంది. మా సత్తుగా ఏం మాట్లాడాలి. బైబిల్లో ఓల్డ్ టెస్ట్మెంట్ అక్షరార్థం, న్యూ టెస్ట్మెంట్ మనం ఆత్మీయ భావంతో చూడాలి. సున్నతి ఆత్మీయ భావంతో చూడాలి, బదులు ఆత్మీయ భావంతో చూడాలి. ఓల్డ్ టెస్ట్మెంట్లో ప్రతి వర్ణన మనం ఆత్మీయ భావంతోనే చూడాలి. కాబట్టి సౌందర్యము అనేది ఏంటంటే అది కేవలము శరీరానికి సంబంధించింది కాదు. ప్రతి క్రైస్తవుడు కూడా తనకు ఆత్మీయముగా ఆత్మీయ సౌందర్యాన్ని కలిగి ఉండగలగాలి. నీ రాజు, నీ ప్రభువు నీ సౌందర్యమును కోరుతున్నాడు అని రాయబడింది బైబిల్లో. కాబట్టి దేవుడు మనం చూసినప్పుడు మన సౌందర్యతను కనిపించాలి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు నిజంగా బయట సౌందర్యాన్ని కోరేవాడైతే ఏమని ఐశ్వర్యరాయలు ఆ తర్వాత సుస్మితా సేన్ తప్ప ఎవరు పనికిరారు. అర్థమైందా? లేకపోతే ఈ మధ్యకాలంలో ఎవరు వచ్చారో నాకు తెలియదు. ఈ మిస్ యూనివర్స్లో మిస్ ఇండియాలు తప్ప ఎవరు కూడా ఎన్నదగిన వారు గారు. యేసయ్య కోరుకునేది ఆ సౌందర్యత కాదు కానీ ఆత్మీయమైన సౌందర్యత. అందుకే మొదటి పేతురు 3వ అధ్యాయంలో పేతురు అదే రాస్తాడు, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక అని రాస్తాడు. అంటే బయట అలంకారము, బయట సౌందర్యత కాదు, నీ ఆత్మ సౌందర్యత చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయ. అందుకే ఈ ఆత్మ సౌందర్యత రావాలంటే ఏం చేయాలి? అందంగా తయారుపడాలి. అంటే ఏం చేయాలి? బ్యూటీ పార్లర్కి పోతారు. ఆత్మీయ సౌందర్యం కావాలంటే ఎక్కడికి పోవాలి? చర్చికి రావాలి, రామ్ కదా. సో మీ స్పిరిట్ అందంగా తయారు కావాలంటే ఏం చేయాలి? ఇలాగొచ్చి కూర్చునే ప్రతిసారి కూడా పాస్టర్ గారు మంచి మంచి స్ట్రోక్స్ ఇస్తూ ఉంటారు అన్నమాట. ఐ ల్యాషెస్ అంటారు, లేకపోతే ఇది అంటాడు, ఫౌండేషన్ క్రీమ్ అంటారు, ఫేస్ ప్యాక్ అంటారు, ఈ ప్యాక్ అంటాడు, ఆ ప్యాక్ అంటాడు, క్రీములు అన్ని పూసి
మీ ఆత్మ సౌందర్యత. హల్లెలూయ. కాబట్టి దేవుని కొరకు మనం ఆత్మ సౌందర్యం కలిగిన వాడుగా ఉండాలి. కొంత చూడండి, బయటికి అందంగా కనపడతారు, వాళ్ళ మనసు వాళ్ళ బుద్ధి అంత వికారంగా కనపడతారు. కొందరు బయటికి వికారంగా కనపడతారు, కానీ వాళ్ళ మనస్తత్వం వాళ్ళ బుద్ధి అందంగా కనపడతారు. మనుషుడు పైరూపము చూచును కానీ యెహోవా అంతర్యమును చూచువాడుగా ఉన్నాడు. కాబట్టి బ్యూటీ ఈజ్ ఇన్ ద హార్ట్. నీకు మాట చెప్పనా, చాలామంది పెళ్ళిళ్ళు అందాన్ని బట్టి ముందుకు వెళ్తుంటారు. నాకు చిన్న సలహా, అందం బట్టి ముందు పోయామంటే నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావు. ఎందుకంటే వివాహము అందము చేత కట్టబడదు, గుణము చేత కట్టబడుతుంది. అందము 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, అంతేనా? ఎంత ఉంటుందండి? 20 సంవత్సరాలు. ఆ తర్వాత ఎస్ ఆర్ నో? అందము మోస్కరము, అందం వ్యర్థం కదా. సంసారము నిలబడేది అందంతో కాదు, గుణముతో. నీ దగ్గర బైబిల్ ఉన్నా, బుక్స్ ఉన్నా, ఒక పెద్ద హెడ్డింగ్తో రాసేసుకో. ఎంత అందమైనటువంటి వాడిని చేసుకున్నా, అందకత్యం చేసుకున్నా, గుణం బాగాలేకపోతే సంసారం నిలబడుతుందా? నిలబడదు. ఎక్కడో చదువుస్తాడు, లవ్ అట్ ఫస్ట్ సైట్ అంటాడు. నీకేం తెలుసు లవ్ అట్ ఫస్ట్ సైట్ ఆమె గురించి? ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ టు ఇట్. కాకపోతే ఒక గుణాన్ని తెలుసుకోవడానికి, ఒక ఇంట్లోనే కలిసి ఇన్నేళ్ళుగా చూస్తున్న ఒక వ్యక్తి ఇన్నేళ్ళు అవుతున్నా కూడా ఆయన ఆంతర్యం అర్థం కాదు. అలాంటి ఒక గుణాన్ని చూడంగానే వాడు నా దిల్కి మాంగే మోర్ అంటాడు, లేకపోతే మై మై హెవెన్లీ ఏంజిల్ అంటాడు వాడు. నాకు అర్థం కాదు. ఇప్పుడు ఒక గుణముని ఎప్పుడు చూసావు నువ్వు? నెవర్. అర్థమైందా? ఏలియాజరు రిబ్కా విషయంలో కేవలం అందం మాత్రమే చూస్తున్నాడా? ఆమెలో ఉంటే చాలా క్వాలిటీస్ ఉన్నాయి. ఇదంతా ధ్యానం చేయబోతున్నాం. బ్యూటీ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్, బట్ బ్యూటీనే కాదు, బ్యూటీనే కొలబద్దగా చూసుకోలేదు. బ్యూటీ ఈజ్ అంటే మనం చేసుకోబోయే మన ఇంటి వాళ్ళకు చేసుకుపోయేటువంటి వాళ్ళు, లేకపోతే మీ భాగస్వాములకు అందము ఉండకూడదని కాదు, అది ఒక పార్ట్గా ఉండాలి. దాంతోపాటు చాలా కీలకమైనవి కూడా ఉన్నాయి. దేని బిడ్డరా, అవి ఇగ్నోర్ చేసావా నీ మ్యారేజ్ డిజాస్టర్గా మారిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, ఆమె చక్కనిది అంటే చెప్పండి, చక్కనిది. మూడవది, ఆమె గురించి వర్ణించబడింది, ఆమె కన్యక అని రాయబడి ఉంది. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనది. కన్యక అంటే ఏంటి? కన్యక పవిత్రతను సూచిస్తుంది. పురుషుని ఎరగనిది పవిత్రతను సూచిస్తుంది. ఓకే, హోలీనెస్, పవిత్రత అని సూచిస్తుంది. నా సరిగ్గా మాట్లాడాలి. పవిత్ర చెప్పండి, పవిత్రత చెప్పండి. కన్యత్వము బైబిల్లో పవిత్రతకు సాదృశ్యం. దేనికి స్తోత్రం. మనం కూడా క్రీస్తుకు పవిత్రాల వంటి కన్యకగా ఉన్నాం. 2వ కొరింథీ 11వ అధ్యాయం 2వ వచనంలో పౌలు రాస్తాడు, ఏమని? దైవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించవలని మిమ్మల్ని ప్రధానము చేసి తిని. అంటే సార్వత్రిక సంఘం కూడా ఎలా ఉండాలి? కన్యకగా డెడికేషన్ ఉండాలి, హోలీనెస్. ఈరోజు నాకు చాలామంది దే ఆర్ లూజింగ్ దేర్ వర్జినిటీ, తమ కన్యత్వాన్ని. ఈవెన్ బాయ్స్ అండ్ గర్ల్స్ వాళ్ళు ఇక్కడ కల్చర్లో తమ ఒక క్యారెక్టర్ని వాళ్ళు పోగొట్టుకుంటున్నారు. సంస్కృతి పేరిట, కల్చర్ పేరిట. ఏమండి, ఈరోజు చాలా కల్చర్స్ వచ్చేస్తాయి, ఇది కామన్ అని చెప్పేసి ఈరోజు లోక మర్యాద అనుసరిస్తూ తమకున్నటువంటి ఒక క్యారెక్టర్ని పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ పవిత్రాలటువంటి కన్యకగా మనం నిలబడగాలి. ఏ కల్చర్ మనం పాడు చేయకూడదు అని బిడ్డారా. ఏ సంస్కృతి, ఏ దుష్ట సంస్కృతి మన ఏమైతే స్టాండ్ తీసుకున్నామో దాన్ని చెడగొట్టుకోకుండా జాగ్రత్త పడాలి. ఆమేన్. అండ్ 4వది, ఏ పురుషుడు ఆమెను కూడలేదు అని రాయబడి ఉంది. చెప్పండి, ఏ పురుషుడు ఆమె కూడలేదంట. అంటే అప్పుడు ఇస్సాకు వయసు 40 సంవత్సరాలు. రిబ్కా వయసు మరి 30 లేక 35 సంవత్సరాల మధ్యలో ఉండొచ్చు. ఇస్సాకు వయసు 40 ఏళ్ళు, అమ్మాయి యొక్క వయసు 30 to 35 years. ఓ పక్కన రిబ్కా అందంగా ఉంది, వయసు 30 to 35 years ఉంది. చెప్పండి, అందంగా ఉన్నటువంటి ఒక అమ్మాయికి ఎన్ని శోధనలు ఉంటాయి కదా, లాట్ ఆఫ్ టెంప్టేషన్స్. అలాంటి ఒక సమాజంలో ఉన్నప్పటికీ కూడా పాస్టర్ గారు ఆ దినాలండి చాలా హోలీడేస్ అండి, ఈ దినాలన్నీ చెడిపోయినాయండి. ఆ దినాలు సొదొమ గొమొర్రా మర్చిపోయావా? ఆ దినాల్లో మరి దుష్ట సంస్కృతి చాలా ఉంది, మర్చిపోయావా? నోవా దినాల్లో సంస్కృతి ఎలా ఉందో మర్చిపోయావా? అవన్నీ ధ్యానించాం కదా. సో డేస్ ఈవిల్ అంటే ఆ రోజున ఈవిల్ ఈ రోజు కూడా ఉంది, ఆ రోజున గ్రేసే ఈ రోజు కూడా ఉంది. కాబట్టి మనం మారుతున్నాం కానీ బట్ సిన్ అండ్ ఇవన్నీ కూడా అలాగే ఉండిపోయినాయి.
కాబట్టి ఆ డేస్లో ఆ కన్యకగా ఆమె తన పవిత్రతను కాపాడుకున్నటువంటి రెబ్కా ఎక్కడా పాడైపోకుండా ఆమె తన కన్యత్వాన్ని నిలబెట్టుకుంటా ఉంది. ఏ పురుషుడు ఆమెను కూడి ఉండలేదంట. అంటే చాలా టెంప్టేషన్స్ ఉన్నప్పటికీ కూడా అవకాశమిక స్థిరంగా నిలబడింది రెబ్కా. ఇక్కడ మీకు ఒక మాట చెప్పాలి. ఈ దినాల్లో ప్రతి యవ్వన అమ్మాయికి రెబ్కా రోల్ మోడల్గా అవుతాయి. రెబ్కా ఈజ్ అ రోల్ మోడల్. ఈ రోజున అమ్మాయి 10th క్లాస్ దాటి ఇంటర్మీడియట్కి వెళ్తే అమ్మాయి దొరుకుతుందో లేదో తెలియదు. ఈరోజు కల్చర్స్ ఎట్లా అయిపోయినాయి, పబ్ కల్చర్ వచ్చేసినాయి, ఫిలిం కల్చర్స్ వచ్చేసినాయి, ఏమని అండ్ పార్టీస్ అని, ఆ తర్వాత ఏమని రకరకాల విష సంస్కృతులు చాలా వచ్చేస్తున్నాయి. ఈ రోజున అమ్మాయి 10th దాటి ఎక్కడికైనా వెళ్తే అసలు నిలబడుతుందా, క్యారెక్టర్లో నిలబడుతుందా, మంచిగా ఉంటుందా, ఇంటిపై నిలబడుతుందా, భక్తిగా ఉంటుందా. అండ్ ఈ మధ్య నేను సర్వే రిపోర్ట్స్ చూశాను. ఈ మధ్య సర్వే రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే అబ్బాయిల కంటే ఘోరంగా అమ్మాయిలే పాడైపోతున్నారంట. వెరీ వెరీ సాడ్ న్యూస్. మందు కొట్టే వాళ్ళ శాతము అబ్బాయిలతో పోల్చుకుంటే అమ్మాయిలు ఎక్కువగా ఉందంట. అది ఇంకా సాడ్ న్యూస్. కల్చర్ అలా అయిపోయింది. కానీ రెబ్కా ఎలాంటి కుటుంబంలో పెరిగిందో తెలుసా? విష సంస్కృతులు ఉన్నటువంటి ఆ దినాల్లో ఏమండి రెబ్కా పవిత్రాలుగా ఉంది అని ఇంటి వాళ్ళు ఏ విధంగా ఆమెకి సపోర్ట్ని ఉన్నా నాకు తెలియదు, కానీ సపోర్ట్ ఉన్నారో లేదో కూడా నాకు తెలియదు. కానీ మరి రెబ్కా చూసేసుకుంది. 35 years అప్పుడు కూడా ఎక్కడా కూడా దారి తప్పుకోకుండా పవిత్రాల వంటి కన్యకగానే సమర్పించుకొని అలాగే నిలబడిపోయింది. ఆమేన్. అలాంటి రెబ్కాలుగా దేవుడు మన అమ్మాయిలు దీవించును గాక, మన కుమార్తెలు దేవుడు అలాగే దీవించును గాక. హల్లెలూయా. అండ్ ఏ పురుషుడు కూడా ఆమె కూడి ఉండలేదంట. దేనికి స్తోత్రం అంటే పీపుల్ ట్రైడ్, అంటే బహుశా ఆమె మీద కన్నేసి ఉంటారు, బట్ ఆమె అలో చేయలేదు. ఈరోజు సాతాను కూడా పురుషలింగంతో పోల్చబడుతున్నాడు కదా. వాడు గర్జించు సింహము వలె, అతడు గర్జించు సింహం వలె, కానీ వాడు కూడా పురుషలింగమే. స్త్రీ ఎవరు? వధువు కదా. సంఘం ఎవరు? వధువు. సాతానేమో పురుషలింగంతో పోల్చబోతుంది. సో ఈవెన్ సేటన్ కూడా చర్చ్ అటువంటి ఒక వధువుని వాడు కూడా పాడు చేయడానికి ట్రై చేస్తున్నాడు. అందుకే చర్చ్, సార్వత్రిక సంఘము ఆ పవిత్రతను కాపాడుకోగలగాలి. హల్లెలూయా. కాబట్టి చర్చ్లో హోలీనెస్ అనేది నీవు మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా దాన్ని నిలబెట్టుకోవడానికి మనం కూడా కృషి చేయాలి. ఆమేన్. రైట్. 5వది, ఆమె బావిలోకి దిగిపోయిందంట. చెప్పండి, దిగిపోయింది. మీరు 13వ వచనం చూస్తే ఆమె నీళ్ళ కోసం బావిలోకి దిగిందంట. సో దిగుట తగ్గింపుకు సాదృశ్యం, దిగుట హంబుల్నెస్కి సాదృశ్యం. కాబట్టి బావిలోకి దిగుట తగ్గింపును సూచిస్తుంది. 1 పేతురు 5వ అధ్యాయము 6వ వచనంలో దేవుని వాక్యం అంటుంది, దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. సో యూ నీడ్ టు హ్యావ్ ఏ హంబుల్ హార్ట్. నువ్వు తగ్గడము నేర్చుకోగలగాలి, దిగడము నేర్చుకోగలగాలి. కొన్ని విషయాల్లో నీవు తగ్గించుకునేటువంటి మనస్తత్వాన్ని అలవర్చుకోగలగాలి. హల్లెలూయా. 6వది, దిగినటువంటి యొక్క ఆ రెబ్కా కడవను నింపుకునిందంట. నింపుకుందా? గడియప్ప నింపుకుందా? రెబ్కా కడవను నీటితో నింపుకుందా? ఈరోజు బిలీవర్ ఒక రెస్పాన్సిబిలిటీ ఏంటో తెలుసా? మనం కూడా వాక్యం అనే నీటితో మన హృదయం అనే కడవను నింపుకోవాలి. రెబ్కా ఏ విధంగా తన వాక్యం ఆ నీటితో కడవను నింపుకుందో, ఈరోజు నీ జీవితం అనే కడవను వాక్యంతో నింపుకుంటున్నావా? కొలస్సీ 3వ అధ్యాయము 16వ వచనం రాయబడింది, క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఏ విధంగా? ఇక్కడ చెప్పండి, సమృద్ధిగా. క్రీస్తు వాక్యము సమృద్ధిగా, నాతో కూడా చెప్పాలి, క్రీస్తు వాక్యము సమృద్ధిగా నివసింపనీయుడి. సమృద్ధి అంటే ఏంది? కేరళలో ఒక వాక్యం వెళ్ళిపోవడం కాదు. సమృద్ధి అంటే ఏంటి? పొద్దున్న లేగానే 22 వాక్యాలు వెళ్ళిపోవడం కాదు. సమృద్ధిగా మనలో నివసించాలి. అంటే మన జీవితం అనే కడవను దేని వాక్యముతో అంతగా నింపుకోవాలి. ఓల్డ్ టెస్టమెంట్ ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, న్యూ టెస్టమెంట్ ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, మేజర్ ప్రాఫిట్స్ ఎవరు, మైనర్ ప్రాఫిట్స్ ఎవరు, అసలు ఇజ్రాయెల్ చరిత్ర ఏం జరిగింది, పత్రికలు ఏంటి, ఎక్కడ ఏ వాక్యం ఉందో టకాని మీరు దాన్ని గుర్తుపట్టి అట్లే బైబిల్ తీసేయగలగాలి. అంతగా వాక్యముతో నువ్వు నింపుకోవాలి. దేని బిడ్డారా? వాక్యం చెప్పగానే మీరే అధ్యాయము మీరే వచనం తీసేయగలగాలి. ఒక ఇన్సిడెంట్ చెప్పగానే టకాని ఓహో ఇది న్యాయపత్రంలో ఉంది, ఓకే ఇది రాజు గ్రంథంలో ఉంది, ఇది ఆమోస్ గ్రంథంలో రాయబడి ఉంది, ఇలాగ టక్క వాక్యము చెప్పగలగాలి. అలా చెప్పగలుగుతున్నప్పుడే మీలో క్రీస్తు ఒక వాక్యం మీలో సమృద్ధిగా నివసిస్తూ ఉంది అని అర్థం. ఆమేన్. 7వది,
నింపుకొని బయటకు వచ్చింది. మీరు 17-18 వర్షాలు మీరు బాగా చూసినట్లయితే నింపుకొని బయటకు వచ్చిన తర్వాత ఏలియాజరు అప్పుడే ఆమెకు ఎదురుపడ్డాడు, అడిగాడు, అమ్మ నాకు దాహం వేస్తూ ఉంది, నాకు నీళ్ళు ఇస్తావా అంటే రిబ్కా ఏమంది? ఐఎమ్ వెరీ సారీ సార్, నేను వెళ్ళిపోయిందా? ఎగేసింది. తన కడవలో ఉన్నటువంటి నీళ్ళ ద్వారా ఏలియాజరు ఒక దాహము తీర్చగలిగినదే. కాబట్టి ఆత్మీయంగా చూస్తే నీవు నింపడమే కాదు, పక్కన వాళ్ళని కూడా వాక్యంతో నింపే అనుభవం రావాలి. ఎవరు ఆశతో వచ్చినా, ఎవరు దప్పికతో వచ్చినా వాళ్ళకి వాక్యం అటువంటి నీటి చేత వాళ్ళు నింపగలగాలి. అందరూ చేదుకోలేరు, అందరి దగ్గర కడవలు ఉండవు, అందరూ నీలాగా బైబిల్ బహుశా నీ వంటి బైబిల్ వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు, నీలాంటి చదువు జ్ఞానం వాళ్ళకు ఉండకపోవచ్చు, బహుశా నీలాంటి ఒక రీచబిలిటీ వాళ్ళకు ఉండకపోవచ్చు. ఎవరో నీ మీద ఆధారపడుతున్నారు. చూస్తున్నారా? నీవు నేర్చుకున్నది, నీవు చేదుకున్నది, నీవు కలిగి ఉన్నటువంటి ఆ ప్రత్యక్షత, ఆ వాక్యము కనీసము 10 మందితో అయినా పంచుకోగలగాలి. ఈరోజు వాక్యం విని బైబిల్ బుక్లో రాసుకొని మర్చిపోవడం కాదండి, షేర్ విత్ సమ్వన్. ఎవరి వద్ద కన్నా వెళ్ళండి, మీరు నేర్చుకునేది 10 మందికి చెప్పండి. ఫెలోషిప్ కావచ్చు, ఫైండ్ సమ్వన్. నీ కడవలటువంటి నీళ్లు 10 మంది దాహము తీర్చగలగాలి. ఈ రోజున నీకున్న జ్ఞానము, నీకున్న ప్రత్యక్షత, నీకున్న ఈ గొప్ప సమాచారము అది నీ వరకే పెట్టుకున్నావంటే నువ్వు స్వార్థపూరితమైన వ్యక్తివి. దేవుడు నీకు ఇచ్చేది నువ్వు దాచుకోవడానికి కాదు, దేవుడు నీకు ఇచ్చేది పంచడానికి. దేని బిడ్డారా, అనేకులు బహుశా ఇక్కడికి చేరుకోలేకపోతున్నారేమో, అనేకులు ఇక్కడ బయటకి రాలేకపోతున్నారేమో, అనేకులు సంఘానికి రాలేకపోతారేమో, బహుశా నిన్ను చేరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి నీవు నేర్చుకునే సత్యాలు, నువ్వు నేర్చుకునే మార్గాలు వాళ్ళకి బయలుపరిచే వ్యక్తిగా నీవు ఉండాలి. వాళ్ళు చెప్పండి, నీ కడవలో నీళ్ళు 10 మంది దాహం తీర్చాలి. దాహం తీర్చేవాడికే దేవుడు నింపువాడుగా ఉన్నాడు. ఆమేన్. ఓకే, మన కడలో ఉన్నటువంటి నీళ్ళు 10 మంది దాహాన్ని తీర్చగలగాలి. తీర్చగలగాలి. ఆమేన్. కాబట్టి ఎవ్రీ సండే కానీ ఎవ్రీ వెనస్డే కానీ మీరు నేర్చుకున్న విషయాలు మీ ఇంటి వాళ్ళని కూర్చోబెట్టండి, మీ ఇంటి వాళ్ళకి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇంటికి పోగానే బైబిల్ బుక్లు గుట్లో పడేసి వెంటనే వంట రూమ్లోకి వెళ్ళి వంట చేయడం ఏమండి, లేకపోతే ఇంట్లో తిని పడుకోవడం కాదు. ఈరోజు నేను బైసైడ్కి వెళ్ళి ఈ విషయాలు నేను నేర్చుకున్నాను, ఈరోజు సండే నేను చర్చ్కి వెళ్ళి ఈ విషయాలు నేర్చుకున్నాను. ఇంటి వాళ్ళకి టీచ్ చేయండి. మీ కళ్ళలో నీళ్ళు వాళ్ళకి ఇవ్వడం ద్వారా వాళ్ళ దాహం కూడా తీర్చబడుతుంది. ఆమేన్. కాబట్టి షేర్ ఎవ్రీ వెడ్నెస్డే అండ్ ఎవ్రీ సండే. వచ్చిన తర్వాత నేర్చుకున్నారా? ఎస్, నేర్చుకున్నారా లేదా? ఇంటికి వెళ్ళి కనీసం 3-4కైనా మీ ఇంటి వాళ్ళకైనా కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేయండి. హల్లెలూయా. అలాంటి వాళ్ళు రిబ్కాలు, పంచే వాళ్ళే రిబ్కాలు. చెప్పండి, పంచే వాళ్ళే రిబ్కాలు. హల్లెలూయా. పంచే వాళ్ళే రిబ్కాలు. ఎంతమంది రిబ్కాలు ఉన్నారు ఇక్కడ? ఏదో రిబ్కాలు ఉన్నారు. కొందరు ఉంటారన్నమాట, నా కడలో ఒక చుక్క నీళ్ళు కూడా ఈయనగాక ఈయనో. ఈరోజు పాస్టర్ గారు ఏం చెప్పారంటే నాకు తెలియదు. ఏమేమి నేర్పించారు పాస్టర్ గారు? నాకు సంబంధం లేదు. ఏమైనా చెప్పారా? ఏమైనా నేర్పించారంటే ఏమో నాకు తెలుసు. ఏమో చెప్పాడు. నీ కడలో కొందరు కడలో నీళ్లు పక్కన కూడా ఇయ్యరు. నోట్స్ అన్నా ఇస్తారా? రాసుకుంటారంటే నోట్స్ నేను తేలేదు, నేను నోట్స్ నేను ఇయ్యను. అరే టూ సెల్ఫిష్ యార్. అఫ్కోర్స్ 1-2 సార్లు ఇవ్వండి, మళ్ళీ 10 సార్లు ఇవ్వకండి, ఎందుకంటే వాళ్ళు సోమలు అయిపోతారు కదా. 1 or 2 times అంతే. లేకపోతే నువ్వు రాసుకుని దీవత పక్కన రాసుకోరు. ఆమేన్. పక్కన వాళ్ళకి మనం కడవ వంచి పక్కన నీళ్ళు పోయాలి. హల్లెలూయా. ఆమేన్. దించబడి ఉన్నారా? ఆశించబడి ఉన్నారా? ఈరోజు మనం ముగిస్తున్నాం ఈ టాపిక్తోనే. 8 o'clock అయింది. సో కాబట్టి నెక్స్ట్ వీక్ నుంచి దాన్ని మనం కొనసాగించబోతూ ఉన్నాం.